ఈ రోజు మనం పార్లమెంట్ గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్. చేతు గుర్తుకే మనోటు, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. ఇప్పుడు నా సహచరుడు, నాతో పాటు కలిసి పోటీ చేసినటువంటి బోధ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్ గజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది సీనన్న గారికి, అదేవిధంగా మిత్రుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారికి, మరియు మన పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుమలత గారికి, అదేవిధంగా మన ఖానాపూర్ ఇన్ఛార్జ్ ఆసాబాద్ ఇన్ఛార్జ్ శ్యామన్న గారికి, డిసిసిబి చైర్మన్ అడ్డి బోధారెడ్డి గారికి, మరియు మాజీ డిసిసిబి చైర్మన్ దామన్న గారికి, అదేవిధంగా భరత్ వాగ్మరే గారికి, పటేల్ సాబ్ గారికి, మరియు మహిళా అధ్యక్షురాలు ఆసమ్మ గారికి, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరియు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మనది రానున్న 45 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఎప్పుడు ఈ తెలంగాణలో జరగని విధంగా మన ఆదిలాబాద్ పార్లమెంట్ కు మన మహిళా అభ్యర్థిని, అది కూడా ఆదివాసీ మహిళా అభ్యర్థిని ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు ఒక ఆదివాసీ మహిళని దేశ అధ్యక్షుని చేసి ఒక అవార్డులో వారి అమ్మ కుర్చీ మీద కూర్చుంటారు. మన ప్రెసిడెంట్ గారేమో పక్కన నిలబడి ఉంది. ఇదేనా మీరు ఆదివాసులకు ఇచ్చే గౌరవము? ఆదివాసులకేమో దేశ అధ్యక్షులు చేసేమంటారు, కాకపోతే వారికి గౌరవం ఇయ్యరు. అది ప్రశ్నించడానికి రేపు మన గొంతుకై మన ఆత్రం సుమలత గారు పార్లమెంట్ పంపాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నాయని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ అక్కడిని గెలిపిస్తేనే పైన ప్రధాని మన రాహుల్ గాంధీ గారిని చేయడం జరుగుతుంది. కావున ఈ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మన రాహుల్ గాంధీ గారిని రేపు దేశ ప్రధాని చేయాలంటే ఇక్కడి నుంచి కూడా మనము పార్లమెంట్ సీట్ని గెలిచి ఢిల్లీకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా రోజుకు 1 గంట కష్టపడండి. ఏదైతే పోలింగ్ బూత్ సభ్యులు ఉన్నారో మీరు ఒక 10 మంది గుంపులు ఏర్పడి ప్రతిరోజు పొద్దున 8కి ఒక రోజుకు 20 ఇళ్ళు తిరిగినా 45 రోజుల్లో 90 దాదాపుగా లెక్క చేసుకోండి. దాదాపుగా మనము ఆ పోలింగ్ బూత్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన ఆత్రం సుమలత గారిని గెలిపించాల్సిగా కోరుకుంటూ, ఆత్రం సుమలత గారిని గెలిపిస్తే మన తల్లి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు మన జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత వారు తీసుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. గజేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు. సమయం చాలా తక్కువ ఉన్నది. దయచేసి ఇప్పుడు పెద్దలందరూ ఇంకా మాట్లాడవలసినది. మన ఎంపీ అభ్యర్థి గారు, వారు సీతక్క గారు, బొజ్జు పటేల్ గారు అందరూ మాట్లాడింది. దయచేసి చివరిగా శ్రోతల నుంచి దాదాపు 45 మందికి పైగా వేదిక మీద మాట్లాడించడం జరిగింది. అందరికీ మైక్ ఇవ్వడం సాధ్యం కాకపోయిండవచ్చు. అందరూ కూడా మనసులో పెట్టుకోవద్దు.
ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా భరత్ వాగ్మారి గారిని కోరుతా ఉన్నాం. దయచేసి 2 నిమిషాల సమయపాలన పాటించాలి. ఈ సన్నాహ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మన కంది శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్య అతిథులు మంత్రి సీతక్క గారు, మరియు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి సుగుణక్క గారు, మా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఎడమ భోజు గారు, మరియు పేరు తీసుకొని గజేందర్ గారు, అందరికీ. ఎందుకంటే నాకు దొరికిన 2 నిమిషాలు. వాస్తవానికి నేను 3 పార్లమెంట్ ఎలక్షన్లో పని చేశాను, బాసర్ నుంచి బెజ్జూరు వరకు. నేను బీజేపీకి జిల్లా అధ్యక్షుడు చేసి స్టేట్లో సెకండ్ లీడ్ తీసుకువచ్చాను. 2 టర్మ్లో టీఆర్ఎస్కు 2 టర్మ్ జిల్లా అధ్యక్షుడు అయ్యాను. 2004లో కూడా మాది కాంగ్రెస్ తోని అలయన్స్ ఉంటే మా సీట్ మనకు మధుసూదన్ రెడ్డికి టీఆర్ఎస్కి వచ్చింది మేడం. టీఆర్ఎస్ ఆయనకు యాక్సిడెంట్ ఉంటే అయింది, ఆయన బెడ్లో ఉంటే నేను ఒక్కరిగా తిరిగి ఆయనకు గెలిపించాను మేడం. అందుకోసం నేను మీతోని ఇది సన్నాహక సమావేశంలో వీళ్ళకు మీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు సుగనక్కది జిమ్మేదారీ లేదు, కాంగ్రెస్ పార్టీది రెస్పాన్సిబిలిటీ లేదు, మరియు ఈ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. మీరు గెలిపించాలా. యు ఆర్ నాట్ ఓటర్స్. మీరు ఓటర్స్ కారు, మీరు లీడర్స్ ఉన్నారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. అయితే నేను పాయింట్ మీద వస్తా. ఎందుకంటే నాకు బెస్ట్ స్పీకర్ అవార్డు వచ్చింది. నేను మరాఠీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గోండి, లంబాడీలో మాట్లాడతా. ప్రతి ఊరిలో నాకు ఫాలోవర్స్ ఉన్నాయి. ఇది నా గురించి చెప్పే కార్యక్రమం లేదు, కానీ నాకు వాడుకోండి. యు యూటిలైజ్ మీ. ఐఎమ్ రెడీ టు గివ్ టైం ఫర్ సుగుణక్క ఎలక్షన్. నా బండి తీసుకొని, నా డీజల్ పోసుకొని నేను నీకోసం నేను చూపిస్తా. గెలిపించాను ఇంతకు ముందు, ఇప్పుడు కూడా సుగుణక్కకు నా దగ్గర ఇట్లానే ఉన్నది. పదవి లేదు, నాకు చిన్న పదవి లేదు, అందుకోసం అవకాశం వస్తలేదు. ఇప్పుడు స్పేస్ స్టార్ట్ చేస్తా. నేను 3 పోటీలో ఉన్నారు. ఒకరు నగేష్ ఉన్నారు, ఒకరు అప్రామ్ సక్కు ఉన్నారు, ఒకటి సుగుణక్క ఉన్నది. బంద్ చేయమంటే అప్పుడే బంద్ చేస్తారు. దాని పాయింటెడ్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది. అత్రామ్ సక్కు గురించి ఫికర్ చేయకండి. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ చచ్చిపోయింది. అందరు ఇప్పుడు ఆ స్టేజ్ మీద కూడా 50% కంటే ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరింది. మీలో 60% మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరింది. అది ఎందుకు అయింది దాని గురించి చెప్తాక నేను బోర్ చెయ్యను. నేను సబ్జెక్ట్ లో మాట్లాడతా. నేను ఓట్లు కలెక్ట్ చేసే నాయకుడు. ఇది ఎట్లా ఎందుకు జరిగింది నేను ఒక చిన్న కథ చెప్తా, మీకు టైం కూడా తీసుకొని. కానీ పార్లమెంట్ వరకు ఎవరు మర్చిపోరు. సుగుణక్క నువ్వు కూడా కాన్సన్ట్రేషన్ తో విను. ఇది చాలా ఇంపార్టెంట్ కథ ఉన్నది. ఏమైంది తెలుసా, కేసీఆర్ ఈ పరిస్థితి కాకపోతుండే. అయినా ఏం చేసిండు, నేను ముఖ్యమంత్రి ఇక్కడ గెలిస్తే నా కొడుకుకి ముఖ్యమంత్రి చేస్తా. నేను పార్లమెంట్ లో భారత్ రాష్ట్ర సమితి చేసి భారత్ ప్రధానమంత్రి కూడా అయితే అన్నాడా లేదా, అనుకున్నాడా లేదా? అందుకోసం ఫెయిల్ అయిండు ఆయన. చిన్న కథ ఏం చెప్తున్నాను, మన తిరుపతిలో విదేశ వాళ్ళు వచ్చిండు అట. వచ్చి ఒక్క కాకి 1 కోటికి కొంటాం అన్నారట. ఏమన్నారు, 1 కాకి 1 కోటికి కొంటాం. అందరూ తిరుగుతున్నారు. కానీ కేసీఆర్ కూడా పట్టుకోవాలా కాకి అంటే యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. నాది ఎట్లా అంటే గోవింద హరి గోవింద, 1 కాకి దొరకాలి గోవింద, గోవింద హరి గోవింద, 1 కాకి ఇవ్వు గోవింద.
గోవిందాకు దయ వచ్చింది, ఒక కాకి వచ్చింది, ఆయన తల మీద పురుషులది ఇట్లా పట్టుకున్నారు, దొరికింది, ఇక్కడ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అరే 1 కోటి అయింది, ఇంకా 1 కోటి కావాలని గోవింద హరి గోవింద ఇంకా 1 కాకి ఇవ్వు గోవింద. और एक सीट पूछ रहा हो, ఇంకా 1 సీట్ కావాలంటున్నారు. అరే దేవుడు అన్నారు, ఎంత మాదర్చోదున్నారా, ఒకటి ఇచ్చాను, సాటిస్ఫైడ్ కావాలా కదా, ఇంకా 1 అంటే ఇంకా 1 కాకి వచ్చింది. కాకి వస్తే ఇట్లా పట్టుకోవడానికి పోతే పైనది పోయింది, కిందది పోయింది, ప్రధానమంత్రి పదవి పోయింది, ఇక్కడ చీఫ్ మినిస్టర్ పదవి పోయింది. అందుకోసం ఆయన గురించి ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఇంకా ఒక మాట చెప్తాను, రంజిత్ రెడ్డికి టికెట్ తీసుకో, పోటీ చేయు, యువర్ ఏ సిట్టింగ్ ఎంపీ అని అన్నారు. నీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, మొదటి సంపాదించినా కూడా డబ్బులు ఉన్నాయి, మొదటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. వద్దురా కాలు మొక్క, నీ పార్టీ నుంచి నేను పోటీ చేయను, నేను కాంగ్రెస్లో పోతా అన్నారు. అలాగే నిన్ననే వరంగల్ ఎమ్మెల్యే అట్లానే ప్రతి చోట అత్రాం సక్కు కూడా నా దోస్తే, అత్రాం సక్కుకు అన్నాడట, సక్కు గారు మీరు పోటీ చేయండి, కాలు మొక్క సార్ నేను పోటీ చేయను అన్నారట. అయితే సక్కు అన్నారట, మరి సక్కుకు అన్నారు, నీకు ఎట్లయినా నువ్వు గిరిజనుడు ఉన్నావు కదా, నీ ముందర కూడా డబ్బు లేని వాళ్ళే ఉంటారు, నీ దగ్గర కూడా డబ్బు లేవు కదా, నీకు 10 కోట్లు ఇస్తా, నువ్వు పోటీ చెయ్యి. तो इन्हों क्या करा, केसीआर ने दी पैसे की हमी, केसीआर ने क्या कर दिया, पैसे की हमी, और इन्हों बोला आर्दे तुम आर्दे हमें, आधे वोटरों को देंगे, आर्दे पर रख लेंगे, बोला हार गए तो हरना तो है ही। इसीलिए కేసీఆర్ గురించి టీఆర్ఎస్ గురించి ఏం ఆలోచించకండి, కానీ వాళ్లకు లాస్ట్ టైం వచ్చిన ఓట్ల గురించి మాత్రం ఆలోచించండి. ఆ అన్ని ఓట్లు కాంగ్రెస్ కి రావాలా, ఎందుకు రావాలంటే ఆ ఓట్లు యాంటీ బీజేపీ ఓట్లు ఉన్నాయి. मुसलमानों को डाउट था, दलितों को डाउट था, गिरिजनों को डाउट था, अरे कांग्रेस जीतता कि टीआरएस जीतता, कि कांग्रेस जीतता कि टीआरएस, आधे इधर गए आधे उधर गए, उसके वजह से पायल शंकर के जैसे लोग जीत गए. ఆయనకు ఓన్లీ 35% ఓట్లు వచ్చినాయి సార్. ఎంత? ఓన్లీ 35% ఓట్లు వచ్చినాయి. యాంటీ బీజేపీ మన ఆదిలాబాద్ అసెంబ్లీలో 65% ఉన్నారు. 65% లో ఇప్పుడు జోగు రామన్న ఎందుకు పనిచేస్తాడు, ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడనే వచ్చిండ్రు, అందరూ ఆయన వెనుక ఉన్నవాళ్ళు మా పార్టీలోనే వచ్చిండ్రు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అయితే ఆ 10 లక్షల నుంచి 10 కోట్ల నుంచి 1 కోటి ఇస్తే इनोबी वही फार्मूला, आर्दे तुम आर्दे हम ही, केसीआर की पैसे हम ही, आधे उन्हों आधे उधर, उन्हों कुछ घूमने वाला नहीं है. तो इसलिए उसको आए 60,000 वोटर में से 50,000 वोटर मुस्कुना को आने वाले हैं. అర్థమైందా? అందుకోసం మనకు డైరెక్ట్ బీజేపీతోనే ఫైట్ ఉంది. అయినా బీజేపీలో 17 తెలిస్తే కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీకి పోయి ఏం చేస్తారు? అది ఇంతకుముందు ఇది ఎమ్మెల్యే ఎలక్షన్, మన సీఎం అవుతుండే, అక్కడ పిఎం కావాలా అంటే సెంట్రల్ పార్టీ, నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, మా ఇద్దరిలోనే ఫైట్ ఉంది. మా దగ్గర 65% ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఓన్లీ 35% ఉన్నది. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాను, మీ సమయం వృధా చేయను. కానీ दोस्तों, तुम है जख्मे जिगर कांग्रेस के, अगर तुम्हारी ताकत दिखाओ समय आ गया, तुम है जर्दे जिगर कांग्रेस के, अगर अपनी ताकत दिखाओ समय आ गया, सुगना को जिताओ समय आ गया, कांग्रेस को जिताओ समय आ गया. जात पर न पात पर, ये बीजेपी जातिवादी है, ये अभी संविधान बदलने वाली है. सीतक का मिनिस्टर बन गई, पूरे एसपी आता, कलेक्टर आता, मैडम 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 बोलता. ये मिनिस्टर क्यों बनी? एक ट्राइबल की औरत, इन्हों एमपी क्यों बनी?
క్యూంకి మా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు మహిళలకు కూడా మన పురుషులంత అధికారాలు ఉన్నాయని. కానీ ఈ బీజేపీ ఆ రాజ్యాంగమే ఖతం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకోసం మిత్రులారా, ये बीजेपी दलितों के खिलाफ है. क्यों खिलाफ है? तो वहां पर दलितों को खड़ा कर कर गुजरात में कपड़े निकाल कर मारा जाता, मध्य प्रदेश में एक आदिवासी बच्चे के ऊपर पेशाब किया जाता, मणिपुर में 2 लड़कियों का 2 किलोमीटर कपड़े निकाल कर नंगा कर कर जुलूस निकाला जाता, और बिल्किस बानो को पेट में बच्चा है तो भी 10-10 लोग रेप करते. अगर ये चीज तुमको तेलंगाना में चाहिए तो देव बीजेपी को वोट. ये मजबूरी सुगना की नहीं है, ये मजबूरी कांग्रेस की नहीं है, ये मजबूरी मुसलमानों की है, ये मजबूरी दलितों की है, ये मजबूरी महिलाओं की है, ये मजबूरी एसटी की है, ये मजबूरी किसानों की है. अगर भारतीय जनता पार्टी की सरकार आ गई तो किसानों के ऊपर ट्रैक्टर चलाया जाता, क्योंकि दिल्ली में चलाया गया. तो दोस्तों, ఇది మన కోసం. నేను కాంగ్రెస్ లో ఎందుకు చేరాను అంటే, ఒక పెద్ద నాయకుడు హైదరాబాద్ వచ్చారు, లక్ష్మణ్ మానే అని, సోనియా గాంధీతోనే కూర్చుంటారు. ఆయన అన్నాడు, ఈ ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ కు మీకోసం సపోర్ట్ చేయకండి, మన పార్టీ కోసం చేయకండి, మీ కోసం చేయండి, మీ సొంత కోసం చేయండి. ఇంత మాట్లాడి చాలా టైం తీసుకున్నాను, క్షమించండి. 2 నిమిషాలు అన్నాయి, కానీ నా మాటలో దమ్ము ఉంటుంది సార్. నేను మార్పు తీసుకోవచ్చా? నా మాటల వల్ల ఓట్లు వస్తాయి సార్. నేను గెలిపించి చూపించాను సార్, 3 ఎంపీని గెలిపించాను సార్. మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా నా డీజల్ నాది అంతా నేను తిరుగుతా. అమ్మా, నీకు గెలిపించకుంటే రాజకీయం నుంచి సన్యాసం ఇస్తా. కానీ మాకు లైట్ తీసుకోకండి సార్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మా దగ్గర దిమాగ్ ఉన్నది, అనుభవం ఉంది, అది కలుపుతాం, వాడుకుంటాం, మీకు కూడా గెలిపిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గట్టిగా మా భరత్ వాగ్మారి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నా సహచరుడు, నా కొలీగ్, నాతో పాటు కలిసి పోటీ చేసినటువంటి శ్యామ్ నాయక్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారు మాట్లాడతారు. నేటి ఆదిలాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి విచ్చేసిన, ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ సీతక్క గారికి, సభాధ్యక్షులు కంది సీనన్న గారికి, బుద్ధన్న గారికి, సుగుణక్క గారికి, గజేందర్ గారికి, వాగ్మారే గారికి, పటేల్ గారికి, ఆశమ్మ గారికి, అందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మిత్రులారా, వక్తలు ఇక్కడ నేను వచ్చి 2 అవర్స్ అయింది. వక్తలు చాలా కూలంకషంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భవిష్యత్ ఆఫ్ ది భారతదేశం. మనకు బడుగు బలహీన వర్గాలను గుర్తించి గౌరవించి పబ్లిక్ రంగ సంస్థలను స్థాపించింది కాంగ్రెస్, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, బ్యాంకుల్లో జాతీయం చేసింది కాంగ్రెస్, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్, భూములు పంచింది కాంగ్రెస్, ఇందిరా క్రాంతి కింద మనకు భూములు లెవెల్ చేసుకోవడానికి నిధులు ఇచ్చింది కాంగ్రెస్, విద్యా హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్, ఆర్టీఐ చట్టం తెచ్చింది కాంగ్రెస్, ప్రాజెక్టులు అన్ని పెట్టి రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు మనకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చాలా క్లియర్గా చెప్పారు. బీజేపీ అంటే బిజినెస్ పీపుల్ పార్టీ. ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే వ్యాపార బెనిఫిట్లు ఎలా జరుగుతాయి, ఇండియాలో ఉన్న ధన సంపదను ఎట్లా దోసుకోవాలి, శ్రమ దోపిడీకి ఎట్లా గురి చేయాలని ప్లానింగ్ చేసుకుంటూ, మనతో పని చేసుకుంటూ వాళ్ళు ప్రాఫిట్ చేసుకునే పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు ఎక్కడా ప్రొడక్టివ్ ఫోర్స్ కాదు, వాళ్ళు ఎక్కడా పని చేయరు, ఓన్లీ పైసలతోని మన చేత పని చేయించుకునే పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు ఎక్కడన్నా ఇంటి నిర్మాణంలో ఉన్నారా, వ్యవసాయంలో ఉన్నారా, కన్స్ట్రక్షన్ లో ఉన్నారా, ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు ఉంటారా, ఆ పనులు చేస్తారా? చెప్పండి దయచేసి, గుండె మీద చేసుకొని. మనం పని చేయాలి, మనం పండించిన పంటను వాళ్ళు ప్రాసెస్ చేసి దాని మీద ప్రాఫిట్ సంపాదించి
మన ఓట్లను మా పైసలను మనకు పంచి మన ఓట్లను కొనుక్కొని వాళ్ళు రాజ్యాధికారం చేసే పార్టీ బీజేపీ పార్టీ. మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి, మనము చాలా ప్రమాదములోకి నెట్టివేయబడుతున్నాం. అది చాలా మందికి అర్థం కావటం లేదు. రామ్ 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 ఎవరంటారండి? ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అంటారు. దాంట్లో ముఖ్యంగా గిరిజనులం మేమందరం రామ్ రామ్ అనే పలకరిస్తాం. మాకంటే పెద్ద రామభక్తుడు ఎవరు చెప్పండి? మనకంటే రామభక్తుడు ఎవడు? మనము భక్తిని పూజించేది మన అంతరాత్మకు తెలుసు, అంతరాత్మ సాక్షిగా తెలుసు. వీళ్ళు దేవుని పేరు మీద రాజకీయం చేసి వాళ్ళు చేసిన కుట్ర కుతంత్రాలు నేను స్టూడెంట్ నాయకుడిగా నేను అనుభవించిన హైదరాబాద్లో వాళ్ళు ఎలక్షన్ చేసేది ఏంటో తెలుసా మీకు? చెప్తా. ముస్లింస్లను రెచ్చగొట్టాలంటే ఒక పందిని కోసి మసీద్ దగ్గర పడేయడం, ఒక హిందువును రెచ్చగొట్టి కొట్లాడాలంటే ఒక ఆవును కోసేసి గుడి దగ్గర పడేయడం. అవన్నీ నేను కళ్ళారా చూశాను. ఎమర్జెన్సీస్ పెట్టింది హైదరాబాద్లో, కర్ఫ్యూలు పెట్టిండ్రు. వాళ్ళు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడమే వాళ్ళ పని, పబ్బం గడుపుకోవడమే వాళ్ళ పని. విభజించి పాలించి ఓట్లు దండుకోవడం, అది మనమందరం అర్థం చేసుకోకపోతే భారతదేశము ఇంత పటిష్టంగా సంస్కృతి సాంప్రదాయాలతోని కట్టుబాట్లతోని ఉన్న దేశాన్ని అప్పుడెప్పుడు ఆ డల్ హౌస్ విభజించి పాలించు అని ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడో అది వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా మన మీద ప్రయోగిస్తున్నారు. మిత్రులారా, దయచేసి ఈ కుట్ర కుతంత్రాలను ఛేదించకపోతే మనకు రిజర్వేషన్లు ఉండవు. ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీలను అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్ను అమ్మేశారు, టెలికాం సంస్థను అమ్మేస్తున్నారు. అక్క నిన్న స్పీచ్ లో చెప్పింది బిఎస్ఎన్ఎల్ పనిచేయదు, రిలయన్స్ పనిచేస్తుంది, ఎయిర్టెల్ పనిచేస్తుంది. మరి అవన్నీ పని చేసినప్పుడు మనది పని చేయకుండా ఎవరు చెప్పిస్తున్నారు? ఆదాని అంబానీలు ఇక్కడ ఆ పార్టీకి డొనేషన్స్ ఇస్తారు కనుక ఆ డొనేషన్ వచ్చిన డబ్బుల మన మీద ప్రయోగించి కొట్లాటలు కుతంత్రాలు క్రియేట్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఇవల్ల ఇప్పుడు మీడియా వ్యాపారస్తులు అంత వాళ్ళ గుప్పెట్లకు వెళ్ళిపోయినాయి. మన రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీకి ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు వారి చేతుల్లో ఉన్న వ్యాపారస్తులందరూ లండన్ లో ఇల్లు కట్టుకున్నారు. మొత్తం ముఖేష్ అంబానీ, అదానీ దాదాపుగా పెద్ద ఇప్పుడు టాప్ 10 లిస్ట్ లో ఉన్న ధనవంతులందరూ లండన్ లో ఇల్లు కట్టుకున్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా గుజరాతీసు. మన దేశ సంపదను ఎలా కొల్లగొట్టాలో వాళ్లకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. బ్యాంకుల్లో కష్టపడి సంపాదించి మనము పొదుపు చేస్తే బ్యాంకులను దోపిడీ చేసి ముంచి ఇక్కడున్న సంపదను విదేశాలకు తరలించే వీరు పారిపోతున్నారు. తండ్రులారా, తల్లులారా, నేను చాలా చిన్నపిల్లల్ని మీ వయసుతో కంపేర్ చేస్తే కానీ నా ఆవేదనను మీతో పంచుకోకపోతే ఇంకెవరికి పంచుకోవాలా? దేశం భ్రష్టు పట్టిపోతుంటే మేము చూడలేక, ఆవేదనను భరించలేక ఉన్నతమైన ఉద్యోగాలను సైతం వదిలేసి మీ ముందుకు వచ్చి ప్రార్థించి కాంగ్రెస్ ఓటు వేయమని అడుగుతున్నాం. మనకు కష్టపడి ఉద్యమాలు చేసి వచ్చిన సీతక్క, ఇవాళ సుగుణక్క వీళ్ళంతా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నేను కూడా బడుగు బలైన వర్గాల కంటే అత్యంత గరీబ్ కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగి నాది నేను ట్యూషన్లు చెప్పి చదువుకొని వచ్చిన తిండి వాల్యూ తెలిసినోనిగా చెప్తున్నాను. దయచేసి మీరందరూ మనందరము కలిసి కట్టుగా కాంగ్రెస్ ను ఈసారి గెలిపించుకోకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రిజర్వేషన్లు తీసేస్తున్నారు, ఫ్యాక్టరీలు అమ్మేస్తున్నారు, బ్యాంకులన్నీ ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. మీరందరూ చూస్తా ఉన్నారు. ఇందిరమ్మ గారు బడుగు బలైన వర్గాలకు అన్ని సౌకర్యాలు అందాలని 20 సూత్రాల పథకాన్ని, పేదరిక నిర్మూలన పథకాన్ని ప్రవేశపెడితే వీళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి వీళ్ళు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి కార్పొరేటీకరణను ప్రోత్సహించి ఆదాని చేత వ్యవసాయంలో ఉన్న పంటలనంతా వాళ్లే మోనోపోలి చేసి సంపదను మనల్ని బానిసలుగా చేస్తూ సంపదను సృష్టించకుండా సంపద నుంచి మనల్ని దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారు. మిత్రులారా, అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈ ఆవేదనను పంచుకోకపోతే మనం అధోగతి పాలవుతాం. ఎందుకంటే
చిన్న భిన్నం అయిపోయినాము. అప్పుడెప్పుడు మనకు రాజులు ఉన్నప్పుడు యుద్ధాలు చేసి రాజరికాన్ని చేజిక్కించుకునే వాళ్ళు. అప్పుడే గిరిజనులందరూ పాపం వీళ్ళు కూడా మేము పాలకులమే గిరిజనులము, కాకపోతే ఈ పెట్టుబడిదారుల దాడికి తట్టుకోలేక వాళ్లతో యుద్ధాలు చేయలేక మా దగ్గర సంపద లేక ఆయుధాలు లేక మేమందరము అడవుల బాట పట్టినాము. మళ్ళీ మీరందరూ మనందరం మళ్ళీ అడవుల బాటకు పట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. రైతు చట్టాలు తెచ్చారు. రైతు చట్టాల్లో ఏముందో చెప్పాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తల మీద అందరి మీద ఉంది. అది ఏంటంటే మోనోపోలీ సైడ్ తీసుకుపోతా ఉంటది. ఒక్కడే కార్పొరేట్ కంపెనీలు మన పంటనంతా ప్రొక్యూర్ చేసుకొని ఒక గోడౌన్ లో స్టోర్ చేసి మార్కెట్ లో డిమాండ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆ సరుకులను బయటికి వదులుతాడు. స్కేర్సిటీ కృత్రిమ దాన్ని ఏమంటే కృత్రిమంగా లభ్యత లేదు అని సృష్టించేసి దాన్ని ఎక్కువ రేటుకు అమ్మేసి మనల్ని పేదరికానికి నెట్టేయడానికి ప్రణాళిక జరుగుతూ ఉంది. రైతు చట్టాలు ఏంటి? ఇప్పుడు మనం రైతులము బతకట్లేదా? రైతు కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం ఏముంది? అత్యధికంగా ఈ దేశంలో ఎవరైనా దౌర్జన్యానికి గురి అవుతున్నారంటే అది రైతులు మాత్రమే. పంట పండడమేమో వర్ష ఆధారము. వర్షం పడితే పండుతుంది, పడకపోతే ఎండుతుంది. ఆ పండిన దానికి ధర డిసైడ్ చేసేది ఎవరు? ఈ దళారులా? ఎందుకు చేయాలి అది? మనం ఎందుకు చేసుకోకూడదు? పంట గ్యారెంటీని ఇవ్వండి, మద్దతు ధర ప్రకటించండి, అవి చేయండి విధవలారంటే వీళ్ళంతా కార్పొరేటీకరణ వైపు వెళ్తున్నారు. అందుకనే మనందరము రైతు చట్టాలను అడ్డుకోవాలన్నా, పేదలకు న్యాయం జరగాలన్నా, మన దీన్ని ఏమంటారు, ఇంకా లేడీస్ మీద కూడా అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇవన్నిటిని అడ్డుకోవడానికే రాహుల్ గాంధీ గారు మన ముందుకు వచ్చారు. న్యాయం చేస్తారు. వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం, 3-4 తరాలు. అసలు మోతీలాల్ నెహ్రూ గారు అంటే ఎవరో బ్రిటిషరు చుట్టరికానికి వస్తే వారికి డబ్బులతో నోట్ల కట్టలు కాల్చుకుంటూ ఛాయ్ చేసి ఇచ్చిన చరిత్ర వాళ్ళ కుటుంబాంది. ఈ బిచ్చగాళ్ళంతా వచ్చేసి ఈ నియో రిచ్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ధనవంతులైన వాళ్ళందరూ దోపిడీ చేసి మనల్ని బానిసలుగా మార్చడానికి ప్రణాళిక జరుగుతుంది. కనుక దయచేసి మనము రాహుల్ గాంధీని ఈసారి ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే, ఇక్కడ సుగుణక్క గెలవకపోతే తప్పకుండా మనం బానిస సంఖ్యల్లోకి బందీలైపోతున్నామని తెలియజేస్తూ, మీరందరూ సైనికులుగా, మనందరూ సైనికులుగా కష్టపడి సుగుణక్క కోసం ఇక్కడ కష్టపడితే ఇక్కడ సుగుణక్క గెలుస్తుంది. సుగుణక్క గెలుస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అయితే మనకు బతుకు గ్యారెంటీ ఉంటుంది. మన కార్పొరేట్, మన పబ్లిక్ రంగ సంస్థలు కాపాడబడతాయి. మన బ్యాంకులు మనకు ఉంటాయి, మన రుణాలు మనకు అందుతాయి, మన సబ్సిడీలు మనకు అందుతాయి. ఈ మోడీ కేడీ గారు వచ్చిన తర్వాత మన బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేశారో ఒక్కటి చూపించండి. నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా మీ అందరి ముందు. ప్రజల కోసం ఏం చేశారో చెప్పండి. తన వంతుల కోసం చేశాడు ఆయన. బ్యాంకులను జాతీయం చేశారు. ఎన్ని 14,000 కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారస్తులకు మాఫీ చేశాడు. కానీ ఎవరైనా రైతులకు రుణమాఫీ చేశాడా? 1,170 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టాడు. ఎంతమంది మనం కార్యకర్తలం ప్రజలకు చెప్తున్నాం. దీని పర్యవసనం ఏమవుతుంది? మీకు తెలియకుండానే మనం పరాయి దేశ ఆధీనంలోకి వెళ్ళిపోతా ఉంటాం. అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఆ అప్పు ఇచ్చినోడు తప్పకుండా మనల్ని క్యాప్చర్ చేస్తాడు. మనకు శత్రువులు పక్కనే ఉన్నారు. చైనా ఉంది, ఇంకా చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి. చైనా వాడు వచ్చి శ్రీలంకలో పోర్టును కొనేసిండు. ఆ పోర్టు మీదకి వెళ్ళి మన మీద దౌర్జన్యం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇప్పటికీ కూడా చైనా మార్కెట్, చైనా సరుకులని కొనుక్కుంటున్నాం. దయచేసి ఎక్కువ స్పీచ్ ఇచ్చాక నా ఆవేదన పంచుకోవాలని. ఇది ఆవేదన అంతా కారణం మా సుగుణక్క గెలవాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. అందుకనే అందరికీ జై కాంగ్రెస్ తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. దయచేసి ఎవరు వేదిక మీదకి రావద్దు. ఇంకా 3 స్పీకర్లు ఉన్నారు. దయచేసి అందరూ కూడా
కుర్చీల్లో ఆసీనులు కావాలి. మీరందరూ కూడా కుర్చీలో కూర్చోవాలని కోరుతా ఉన్నాం. వాటర్ క్యాన్లు కూడా వారి దగ్గరికి తీసుకురండి, వాటర్ క్యాన్లను కూడా. థ్యాంక్ యూ. వాటర్ క్యాన్లను కూడా వారి దగ్గరికి తీసుకురండి. దయచేసి అందరు కూర్చోండి. వేదిక మీద నుంచి కూడా అందరు దిగాల. ముగ్గురే స్పీకర్లు ఉన్నారు. మీ అందరికీ ఆదిలాబాద్ అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ఆదిలాబాద్ పట్టణం నుంచి బేలా, జైనత్, ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ మావల మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకి, అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ పార్లమెంటుని గెలిపించేంత వరకు మనమందరం కూడా ఈ 45 రోజులు సరిగ్గా 43 రోజులు మనం జాగ్రత్తతో ఉండాలా. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు బొజ్జు పటేల్ గారికి, అలాగే మన ఎంపీ క్యాండిడేట్ ఆత్రం సుగుణక్క గారికి, సత్తుమల్లేష్ గారికి, పూపల్లి శ్రీధర్ గారికి, ఆడి గజేందర్ గారికి, శ్యామ్ నాయక్ గారికి, అడ్డి భోజారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, సంతోష్ రావు గారికి, దిగంబర్రావు పాటిల్ గారికి, ఫైజుల్లా ఖాన్ గారికి, గుడిపల్లి నగేష్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, చరణ్ గౌడ్ గారికి, శాంతన్ గారికి, సడమకి ఆనందరావు గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరు కూడా మీరందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు, అందరూ కింద మంచి ఇంతసేపు ఓపిక కూర్చున్న వాళ్ళందరూ కూడా మనందరి లక్ష్యం ఒకటే. మీకు ఒక్కరి గుర్తుపెట్టుకుంటే, మన సిమెంట్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ, అవునా కాదా? మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు రీఓపెన్, ఎందుకు మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం లేదు? మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము చివరిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గత 20 ఏళ్ళలో మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపియలే. మనం ఏం చేస్తున్నాం? గాడిదకు గడ్డ ఎత్తున్నాం, బర్రెకు పాలు విడుతున్నాం. వస్తాయా? మనం కాంగ్రెస్ పార్టీ కట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ మళ్ళా తెరవాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారి జెండా ఎగరాల్సిందే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 3000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి వరప్రదాయిని సిమెంట్ ఫ్యాక్టరీ. మనకి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని మన ఆదిలాబాద్ ని డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, టెక్స్టైల్ పార్క్ ని సాధించుకోవాలన్నా, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ దాకా రైల్వే లైన్ వేసుకోవాలన్నా, మనకి ఏది కావాలన్నా కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా. మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎవరు ఎంపీ కావాలా? ఆత్రం సుగుణక్క కావాలా? మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఇదే మాట చెప్పిన. నేను దాదాపుగా 1000 మీటింగ్లలో మనం పాల్గొన్నాం. 1000 మీటింగ్లలో రోడ్ షోలలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, దయచేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే నిధులు రాబట్టుకోవచ్చు, ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవచ్చు. గత 15 ఏళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ లేకుండే అని మిమ్మల్ని కొంగు బట్టి నేను అడిగిన, ప్రతి ఒక్కరిని ఒడిగింపమని అడిగిన నేను మిమ్మల్ని అందరినీ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎంతో మందికి సీనన్నకు ఓట్లు వేయాలా, కంది సీనన్నని గెలిపించాలా, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఏ సర్వేలైనా కూడా రాష్ట్రంలో తీసుకుంటే కంది శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బొజ్జు పటేల్ గారు గెలుస్తున్నారు అనేటువంటి ఒక శ్యామ్ నాయక్ గారు, వీళ్ళందరూ గెలుస్తున్నటువంటి ఒక మంచి మెసేజ్ పోయింది. కానీ కారణాలు ఏమైనా నాకు మీరు ఓట్లు వేయాలని మీ మనసులో ఉన్నా కూడా ఓట్లు వేయలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే నా మీద దుష్ప్రచారం జరిగి ఉండవచ్చు. కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా అమెరికా పోతాడని దుష్ప్రచారం చేసిండు. గెలిచిన తర్వాత మీకు దొరకడు, ఈయన అమెరికాలో పోయి కూర్చుంటాడని దుష్ప్రచారం చేసిండు. మీ అందరి మందే చెప్తున్నా, నేను ఎక్కడున్నా గత ఎమ్మెల్యే అభ్యర్థులు 2014లో 18లో ఓడిపోయిన వాళ్ళు 3.5 సంవత్సరాల వరకు ప్రజల్ని కలవలేకపోయిండ్రు. సరే, గతం నేను మాత్రం గెలిచిన తర్వాత 4వ రోజు, ఓడిపోయిన తర్వాత 4వ రోజు నుంచే మీ అన్ని మండలాలకు పర్యటించడానికి వచ్చినా లేదా, నేను మీ అందరిని కలవడానికి వచ్చినా లేదా? ఓట్లేసినందుకు ధన్యవాదాలు. బేల మండల్, జైనత్ మండల, ఆదిలాబాద్ రూరల్ మండల్ చేసినా లేదా? ఒక్కటి మీ అందరి ఆశీర్వాదంతో నేను ఓడినా గెలిచినా
నా జీవితం అంతా కూడా ఆదిలాబాద్ ప్రజలకే అంకితం. మీరు గుర్తుపెట్టుకోండి. నేనేమని చెప్పిందే కాక నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను అన్నదానం చేస్తా అని చెప్పిన. చేసిందా? 1,50,000 కోట్లున్న పెద్ద కవితక్క కూడా అన్నదానం బంద్ చేసింది నిన్న లేక మొన్నని. ఓన్లీ కనుక్కోండి, నిజామాబాద్ ఎలక్షన్ల ముందు స్టార్ట్ చేసిన 1,50,000 కోట్లు ఉన్నాయి ఆమెకు. ఆమె కూడా అన్నదానం బంద్ చేసింది. నా ఆఫీసులో అన్నదానం ఎప్పుడన్నా ఆగిందా? దాదాపుగా 1,50,000 మంది నా ఆఫీసులో చేయగలిగిండ్రు. నాకు మంచిదే, నా పిల్లవాళ్ళకు మంచిదే, నా బిడ్డకు నా కొడుకు మీ ఆశీర్వాదం పెడితే చాలు, మీ పుణ్యం నాకు కలిగితే చాలు, దీవెన పెడితే చాలు నాకు. నేను కూడా మీ అందరికీ తెలుసు, 8 ఎకరాల కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టిన. మా బాపు అప్పులు చేసి బాకీలు చేసి నన్ను చదివించిండు. నేను ఎప్పుడైనా పెద్దింట్లో పుట్టినా అని చెప్పుకోలే. నేను అప్పులు చేసి అమెరికా పోయినా, కానీ దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. నేను మళ్ళీ చెప్పిన, నేను బతికుండగానే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయని మీ అందరికీ తెలుసు. నేను బతికుండగానే నేను సంపాదించే సంపాదన 50% అధికార ప్రజలకే పంచి దానం చేసి చచ్చిపోతా అని నేను అందరికీ చెప్పిన. అదే మాట నేను నిలబెట్టుకున్నా. ఒక ముఖ్యమంత్రి కూతురు అన్నదానం పనిచేసింది, కానీ కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీసులో కట్టెల పొయ్యి వెలుగుతూనే ఉన్నది, అన్నం పెడుతూనే ఉన్నారు, పప్పన్నం పెడుతూనే ఉన్నారు, ఇంత పువ్వు పెడుతూనే ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అట్లనే నాకు ఓట్లేసి ఉండకపోవచ్చు, కానీ గత 5 ఎలక్షన్లలో 2009, 2012, 2014, 2018 ఈ 5 ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు సాధించినటువంటి వ్యక్తిగా మీ ముందట నిలబడ్డ, 48,000 ఓట్లు సాధించి మీ ముందట నిలబడ్డ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు ఒక రాజకీయ దిగ్గజం. ఆయన కూడా 2009, 2012 ఎలక్షన్లలో ఈ గౌరవం దక్కలే. అవునా కాదా? 2009 ఆయనకు 32,000 ఓట్లు వచ్చినాయి. 2012 బహు ఎలక్షన్లుగా 23,000 ఓట్లు వచ్చినాయి. ఆయనకు దక్కని గౌరవాన్ని నాకు ఇచ్చేందు, నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఈసారైనా నేను ఒడినింపమని అడుగుతున్నా. ఈసారి మాత్రం సుగునక్క కోసం నేను ఒడి పట్టుకొని వస్తా మీ దగ్గరికి. ఒడి నింపుతారా? ఓటేస్తారా? బూత్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఓట్లేమని చెప్తారా? ఒడి నింపమని అడుగుతున్నా. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఆత్రం సుగుణత కోసం ఒడి నింపండి. 1,00,000 ఓట్లకు ఒక్క ఓటు కూడా తగ్గకూడదు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా దక్కద్దు. ఒక ఆదివాసి బిడ్డ, ఒక గరీబ్ వాళ్ళ బిడ్డ, సీతక్కను చూసినా, బొజ్జు పటేల్ గారిని చూసినా, సుగుణక్కను చూసినా నా చిన్నతనం నాకు గుర్తుకొస్తుంది. నేను బాకీలలో ఉండి, అప్పులలో ఉండి, నేను ఎవరెవరు మా తండ్రి ఎట్లా బాకీలు చేసి నన్ను చదివించిండు. నా జీవితం మీకు తెరిచిన పుస్తకమే. వీరందరూ కూడా పేరింటి బిడ్డలే. నేను కూడా గరీబ్ ఇంట్లోనే పుట్టిన. నా తల్లిదండ్రులలో మా అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు. ఎవ్వరు వ్యాపారంలో లేరు, ఎవ్వరు రాజకీయాల్లో లేరు. నేను మీ సొంతగా ఎదిగిన బిడ్డని, మీ బిడ్డను. ఆదిలాబాద్ లో నేను ఒక్కసారి ఒడి నింపమని అడుగుతున్నా ఆత్రం సుగుణక కోసం. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి ఆవిడకి సంఘీభావం తెలపాల. గట్టిగా తప్పట్లు కొలికి ఆవిడకి సంఘీభావం తెలపాల. 1,00,000 ఓట్లు తెస్తామా? ఆదిలాబాద్ నుంచి 1,00,000 ఓట్లు తెస్తామా? 1,00,000 ఓట్లు తెస్తాము. నేను సీతక్క గారికి, ఆత్రం సుగుణకకి నేను ప్రామిస్ చేస్తున్నా, 1,00,000 ఓట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇస్తాం. 1,00,000 ఓట్లు సాధిస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ మీ అందరికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి మనం మళ్ళా కడుపులో తలకాయ పెడదాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, గుడిసెకి వెళ్దాం, పేదింటి గడపకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబుల పార్టీ అని చెప్దామా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మళ్ళా ఇప్పుడు ఒక నిర్మల్ నుంచి గెలిచినటువంటి బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నాడు? 48 గంటలల్లా ప్రభుత్వాన్ని కూలగొడతాం. ఎందుకు కూలగొడతావయ్యా మహేశ్వర్ రెడ్డి? 8 లక్షల కుటుంబాలకు 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నందుకు కూలగొడతావా? మీ సిగ్గులేని పార్టీ, మీ సిగ్గులేని ప్రభుత్వం 1300కు గ్యాస్ సిలిండర్ ఉండగానే కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే ఇస్తున్నది 8 లక్షల కుటుంబాలకి. 30 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతావా? 25 మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీగా ఇచ్చినందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతావా?
4,50,000 ఇళ్లను కట్టాలని ఒక సంకల్పం, ఒక యజ్ఞం లాగా పెట్టుకున్నటువంటి మొదటి సంవత్సరంలో 4,50,000 ఇళ్లు, ప్రతి సంవత్సరం 4,50,000 ఇళ్లు అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే 45 లక్షల ఇళ్లు, ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షలు చొప్పున 45 లక్షల ఇళ్లని కడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకు కూలగొడతావా? ఎందుకు కూలగొడతావు? ఎవట్లా ప్రభుత్వాన్ని కూలగొట్టేది? ఆషామాషిగా మాట్లాడుతున్నావా? ఎవట్లా ప్రభుత్వాన్ని కూలగొట్టేది? బిడ్డా మహేశ్వర్ రెడ్డి, నిన్ను మీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ, చెట్టుకు కట్టేసి కొడతారు. మా టచ్ చేసి చూడు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు బిడ్డ, మా ఆడపడుతులు చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఎవట్లా ప్రభుత్వాన్ని నిలిచేది? ఆషామాషిగా ఉన్నాయా? 38% ఓట్లు సాధించి 64 ఎమ్మెల్యే స్థానాలు పూర్తి మెజార్టీ సాధించి సంపూర్ణమైన మెజార్టీ అధికారులు వచ్చే ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడతావా మహేశ్వర్ రెడ్డి? నీ తాత జాగీర్ ఉన్నదా? ఎవరా కూలగొట్టేది? టచ్ చేసి చూడు బిడ్డ, కుక్కల్ని తరిమినట్టు తరుగుతారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే కార్యకర్తలే డబ్బుల్లాగా శివాంగిలాగా పోరాడి కార్యకర్తలే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. 38% ఓట్లు సాధించిన మనం అనేక కారణాల వల్ల మన ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ తప్ప తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలిసిందే. ఎట్లా మాట్లాడుతున్నాడు అహంకారంతో మహేశ్వర్ రెడ్డి? ఇలా తాత జాగీర్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరందరూ ఒకటే చెప్పండి, మీ అందరూ ఒక్కడికే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎవరైనా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే వాడి నోటి ఫినాయిల్ తో అడగండి. అందరూ కూడా వాడి నోటి ఫినాయిల్ తో అడగండి, వాడిని చెట్టుకు కట్టేసి అక్కనే కొట్టండి. ఎవరైతే ప్రభుత్వాన్ని కూలుస్తా అంటారో వాడిని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టండి. ఎంత ధైర్యం! ఎన్ని గుండెలు మహేశ్వర్ రెడ్డి నీకు! ఎంత ధైర్యం! ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తాత జాగీర్ అనుకుంటున్నావా? ఈ సందర్భంగా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొస్తే మీ అందరినీ కూడా ఊరు నుంచి కుక్కల్ని తరిమినట్టు తరుముతారు బిడ్డ అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లనే మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఈ 5 సంవత్సరాలు సంపూర్ణంగా కొనసాగుతుంది. దేవుడు ఆశీర్వాదం మళ్ళీ మనకే పెడతాడు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అద్భుతమైన అభివృద్ధి చేసి మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది. 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. మనం అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ చాలా తేడా ఉంటుంది. అధికారంలో ఉన్నాం కదా, మనం ప్రజలతో, పేదలతో, గరీబులతో మనం వినమ్రంగా ఉండాలి. మనం ఒక్కడి గుర్తుపెట్టుకోండి, వంగిన తుంగకు శరణం లేదు. మనం ప్రజల దగ్గర మాత్రమే తల వంచుతాం. ఎవరైనా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే తరిమి కొడతాం. ప్రజలు మనల్ని ఓట్లు వేసిన దేవుళ్ళు, ప్రజలకొక్కళ్ళకే మనం తల వంచుతాం. ఆ ప్రజల్ని ఈసారి కూడా మీరేమడగాల, మనం ఏమడగాల? ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వమే ఉన్నది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆత్రం సుగుణ గారిని గెలిపిస్తే జోరు గుర్రాల్లాగా పనిచేస్తాడు రేవంత్ రెడ్డి అన్న. ఎంపీగా గెలిచిన తర్వాత ఆత్రం సుగుణ అక్కడ ఖాళీ వస్తాడా? ఎంపీలందరినీ ఖాళీ వస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ పాపం మన సీతక్క ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పటి వరకు ఒక 50 సార్లు వచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు. మినిమం తక్కువ 50 సార్లు వచ్చింది. కష్టపడేటోళ్ళంటేనే రేవంత్ రెడ్డి అన్నకి ఇష్టం, అంతే తప్ప పైరవీలు, చెంచాలు ఇవన్నీ ఆయనకి ఏమి నచ్చవు. క్షేత్ర స్థాయిలో ఎవరు కష్టపడతారో వాళ్ళని గుర్తించి అందరికీ పదవులు ఇప్పిస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు. ఈసారి మనం ఎంపీలుగా 15 నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తే రేవంత్ రెడ్డి అని 16 మంది ఎంపీల్ని పట్టుకొని రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామా లేదా? కాంగ్రెస్ కర్ణాటకలో 25 సీట్లు, తెలంగాణలో 15 సీట్లు అంటే కనుక ఇక్కడికే 40 సీట్లు అయినాయి. ఇక మనం సంకీర్ణ ఇండియా కూటమిలో మనం సంకీర్ణ ప్రభుత్వంతో ఖచ్చితంగా మనం మెజార్టీ తెచ్చుకొని మనం కేంద్రంలో అధికారంలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ అనే పెనుభూతంకు భయపడుతూ 10 సంవత్సరాలు ఓట్లు వేసినామని ప్రజలు బాధపడుతున్నారు. ఖచ్చితంగా
మన కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. కేంద్రంలో కూడా గిట్లనే అన్నారు. 2004లో కూడా భారత్ వెలిగిపోతుంది, ఇండియా షైనింగ్ అన్నారు. ఏం చేశారు? ప్రజలందరూ తీసి బండకేసుకోవట్లేదు. 2004లో పోయి వాజ్పేయి గవర్నమెంట్ పోయి మళ్ళీ మన యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వచ్చింది. సో మీరు ఎవ్వరు కూడా దుష్ప్రచారాన్ని నమ్మద్దు. మళ్ళా నా మాట వినండి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి ఇంకొకటి చెప్తున్నా, ఆత్రం సుగునక్క మన హక్కుల కోసం పోరాడుతుంది, మన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంది, మన ఆర్మూర్ లైన్ కోసం పోరాడుతుంది, మనకు రావాల్సినటువంటి పరిశ్రమల కోసం పోరాడుతుంది. మనం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంతో సహకారంతో కేంద్రంలో నుంచి నిధులు కూడా తెచ్చుకుందాం, ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకుందాం. ఇంకొకటి చెప్తున్నా, గొడవ నగేష్ గారు మీకు తెలియని వ్యక్తి చూసిల్లా మంత్రిగా చూసిల్లు, ఎమ్మెల్యేగా చూసిండ్రు, ఎంపీగా చూసిండ్రు, ఇంకేం చూసేది? ఇంకేం చూసేది? మంత్రి కూడా చేసిండా లేదా? చేసిన మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, అన్ని చేసిండు. ఇంకోటి చెప్తున్నా, గొడవ నగేష్ గారు చెల్లని రూపాయి ఈసారి ఆదివాసీల నిఖార్సైన బిడ్డ, నిరుపేద బిడ్డ, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్రం సుగుణ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలా. గుర్తుపెట్టుకోండి, బంపర్ మెజార్టీతో. ఆత్రం సక్కు గారు కూడా మీకు తెలుసు కదా, ఎమ్మెల్యేగా చేసిండు. సక్కు గారు గెలిచే అవకాశాలే లేవు, మీరు మర్చిపోండి. మీరు టీఆర్ఎస్ కు ఓటేస్తే నాలుగుల మోర్లు వేసినట్టు ఓటు. అవునా కాదా? ఈ విషయం చెప్పాలా? నేను మీకు ముందే చెప్పిన, నాలుగుల మోర్లు వేసినట్టే. ఎవరన్నా ఓటుని మోర్లు వేస్తారా? నాలుగులు వేస్తారా? ఏ ఓటైనా చేతి గుర్తుకే పడాలా. గరీబోళ్ళ పార్టీ చేతి గుర్తు పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరు తెలంగాణ ఇచ్చిన తల్లి? సోనియా గాంధీ, సోనియమ్మ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణని అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెసే. కాబట్టి ఈసారి ఓటును ఎవ్వరు వృధా చేసుకోవద్దు. ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్లు కదా అని ఎవ్వరు కూడా, ఇక్కడ చాలా మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. దాదాపుగా 250 మంది పైగా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. బిఎల్ఏలో కూడా నేను చెప్పేది ఒకటే, బూత్ దగ్గర పోరాడండి. ఎంపీ ఎలక్షన్లని ఆశామాష తీసుకోవద్దు. బూత్ కమిటీలని రెగ్యులర్ గా, ఇక్కడ మన వార్ రూమ్ ఉన్నది, వార్ రూమ్ నుంచి రెగ్యులర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం, మీకు రెగ్యులర్ గా మెసేజ్లు పంపిస్తాం, ప్రతి విషయాన్ని మీకు అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కూడా నిరాశపడద్దు. బీజేపీ ఎవరైనా, ఇంకోటి చెప్తున్నా, బూత్ ముందాట కాంగ్రెస్ కండువాలు వేసుకొని, ఇగో ఈ కండువాలు వేసుకొని, 3 రోజుల కండువాలు వేసుకొని గట్టిగా అందరు గట్టిగా నిలబడాలి. నిలబడతారా? ఇంకొకటి చెప్తున్నా, వాళ్ళు ఇత్తనే కాషాయం కలర్ కండువాలు వేసుకొని ఏమంటారు, ర్యాంప్ డాన్సులు చేస్తారు వాళ్ళు. మీరు ఆ డాన్సులకు ఎవరిక్కడ చెంచాలకు భయపడలేరు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మన 3 రంగుల కండులు వేసుకొని బూతుల ముందు నిలబడాలా, గట్టిగా పోరాడాలా, ప్రతి ఓటర్ని బూత్ వరకు తీసుకెళ్లాలా. పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరగాల, ముఖ్యంగా టౌన్ లో ఎక్కువ పోలింగ్ జరగాల. టౌన్ లో, పల్లెటూరులో ఎట్లా వేస్తారు నాకు నమ్మకం ఉన్నది, కానీ టౌన్ లో ఎక్కువ పోలింగ్ జరగాల. టౌన్ లో 65% పోలింగ్ జరుగుతున్నది, దాన్ని మనం 80%కి తీసుకెళ్లాలా. ముఖ్యంగా టౌన్, మధ్య టౌన్ కాకుండా చుట్టుపక్కల టౌన్ లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్, కేఆర్కే కాలనీ కానీ, పిట్టలవాడ కానీ, మహాలక్ష్మి వాడ కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, రణదీవ నగర్ కానీ, ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ ఓట్లను మనం గుంజుకోవాలా, తీసుకోవాలా, 1,00,000 ఓట్లు సాధించాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. మనం మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుతా ఉన్నాం. నగేష్ గారు, ఆత్రం సక్కు గారు, గొడవ నగేష్ గారు చెల్లని రూపాయలు. ఇప్పుడు ఒక్క మహిళకు ఒక్కసారి మనం అవకాశం ఇస్తే, 77 ఏళ్లలో ఫస్ట్ మహిళ అవుతారా ఆదిలాబాద్ నుంచి ఎలక్ట్ అయినటువంటి మహిళ. అసలు మీకు తెలుసా, 77 ఏళ్లలో ఒక మహిళ ఎవరైనా ఎంపీ ఎలక్ట్ అయిందా? ఎంపీ గెలిచిందా? అసలు ఎవరైనా టికెట్ ఇచ్చిందా? ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో ఒక మహిళకు టికెట్ ఇచ్చింది. ఒక మహిళకి, ఒక సోదరికి, ఒక ఆడపడుచుకి టికెట్ ఇచ్చింది. కాబట్టి ఈ ఆడపడుచుని గెలిపించండి. చూసిన గరీబోళ్ళు సుగుణక్కని చూసింది కదా, ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడతారు. సీతక్క తీరి, నాకైతే సీతక్క తీరి అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుతుంది, తమ్మి నమస్తే పెడుతుంది. ఎప్పుడైనా గౌరవం నాగేసి ఇంత గౌరవాలను మిస్ చేసుకున్నావా? ఎప్పుడు వచ్చినవురా, ఆడికి పోయినవురా, 4 రోజులు. ఎప్పుడైనా సుగుణక్క ఎట్లా మాట్లాడి, తమ్మి నీ సహకారం ఉండాలా, నీ మంచి మాట. ఒక్కరి గుర్తుపెట్టుకోండి, మనం మన డబ్బుల్ని, మన ఆస్తిపాస్తుల్ని ఎవరికి పంచం. మన మంచి నోరే,
మంచి నోరుంటే ఊరందరూ దోస్తులైతారు. సుగుణక్కకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక గరీబోళ్ళ బిడ్డను చూడండి, చూస్తేనే కదా తెలిసే అని అభివృద్ధి చేస్తాయా లేదని. ఒక్క అవకాశం మనం ఇవ్వమని అడగాల. అడుగుదామా? అందరం అడుగుదామా? కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్లు తీసుకొద్దామా? ఈ జోషుని ఈ 43 రోజులు మీ అందరికి ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి? 29వ తారీఖు ఫోన్లు వచ్చినాయాలే? అందరికి వచ్చినాయాలే? మళ్ళీ 31వ తారీఖు ఫోన్లు వచ్చినాయాలే? ఇక ఈ 43 రోజులు ఫోన్లు వస్తూనే ఉంటాయి మీకు. మీ బూత్లో ఏం జరుగుతుంది, మీ బూత్లో ఏం జరుగుతుంది, మీ ఊళ్ళో ఏం జరుగుతుంది, డోర్ టు డోర్ ప్రచారం చేస్తుందా లేదని రెగ్యులర్గా ఫోన్లు వస్తాయి. లేకపోతే వేరే నంబర్ నుంచి కూడా చేస్తాం. అర్థమైందా? ఫోన్లు ఎత్తకపోతే వేరే నంబర్ నుంచి కూడా చేస్తాం. ఈ 43 రోజులు అలర్ట్ ఉంచుతాం. వార్ రూమ్ నుంచి ఫోన్లు వస్తాయి. దయచేసి అందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. నాకు వేసి ఉండకపో, నాకు ఓట్లు వేయాలనుకున్నా వేసి ఉండకపోవచ్చు, పర్వాలేదు. జరిగిపోయింది. తప్పకుండా నేను ఓడిపోయినా కూడా మీకు సేవ చేస్తూనే ఉన్నా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో 1,00,000 ఓట్లు తీసుకొస్తామని నేను సీతక్క గారికి హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆ హామీని నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ అనాలా? జై కాంగ్రెస్! గట్టిగా మళ్ళా జై కాంగ్రెస్! చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, జై ఆదిలాబాద్! గట్టిగా జై ఆదిలాబాద్! జై కాంగ్రెస్! మీ అందరికీ ఇంత మంచిగా ఇంత ఓపిక ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మీరందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన సోదరి అక్క, మన ఎంపీ అభ్యర్థి సుగుణక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా చెప్పండితో, గట్టిగా గట్టిగా. ఈరోజు పార్లమెంటు విస్తృత సమావేశం ఆదిలాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సభా అధ్యక్షులు, యువ నాయకులు, మంచి వక్త, ఎంతో ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తులు, మరి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మరి కంది శ్రీనివాస్ అన్నగారికి, అదేవిధంగా మరి ఆసిఫాబాద్ ఇన్ఛార్జి మన శ్యామ్ నాయక్ అన్నగారికి, అదేవిధంగా మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ ఇన్ఛార్జి, డైనామిక్ లీడర్, అరణ్యం నుంచి జన అరణ్యంలోకి వచ్చినటువంటి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క వారసులైనటువంటి సీతక్క గారికి, మరియు యువ నాయకులు, మన ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి కుమ్రం భీం వారసులైనటువంటి వెడుమ బొజ్జు పటేల్ గారికి, మరియు బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆడే గజేంద్రన్న గారికి, మరియు భారత్ వాంగ్మారే గారికి, మరియు భోజన్న గారికి, శ్రీకాంత్ అన్న గారికి, మరియు అదేవిధంగా ఇక్కడ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులకి, మరి చైర్పర్సన్లకు, చైర్మన్లకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, నా సోదరులకి, మరియు ఇక్కడికి సైన్యంలా మేమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సైన్యంలుగా పనిచేస్తామని విచ్చేసినటువంటి అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్నలారా, అక్కలారా, ఇప్పుడే మన సీనన్న చెప్పినట్టుగా నిజంగానే ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం నడవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. బడుగుల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, బలహీనుల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశము, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే. కాబట్టి అందుకే అన్నలారా, అక్కలారా, మీకు ఒకటే చెప్పేది, దయచేసి నన్ను ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ప్రశ్నించే గొంతుకగా నన్ను ఢిల్లీకి పంపిస్తే, ఢిల్లీలో మన రేవంత్ అన్న గారిని, మన రాహుల్ గారిని ప్రధానమంత్రి మనం చేసుకుంటే, మళ్ళీ అక్కడి నుంచి నేను కొట్లాడి, ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడినటువంటి జిల్లా, ఈ జిల్లాలో నిధులు కావాలి, నియామకాలు కావాలి, మా ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి అన్నా మాకు నిధులు
మాకు నిధులు ఇవ్వు అనేసి నేను అడిగి మరి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళందరితో కలిసికట్టుగా వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మీ మధ్యలో ఉంటూ మీ సలహాలు తీసుకుంటూ మీతో పనిచేయడానికి నేను వచ్చాను. మరి ఇదే విధంగా నిజంగా నేను కాంగ్రెస్ జాతీయ కుటుంబానికి రాష్ట్రీయ కుటుంబానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను ఒక పేదింటి బిడ్డను. ఇక్కడ వెడమ గొజ్జు పటేల్ కూడా ఒక పేదింటి బిడ్డను గుర్తించి టికెట్ ఇస్తే ఈ రోజు ఖానాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. అదే విధంగా ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల మధ్యలో ఉండేటువంటి బిడ్డను మరి పార్లమెంటుకు పంపిస్తే రేపు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాంతా కూడా అభివృద్ధి చేస్తుంది. మా అందరి ప్రజల్లో ఉండేటువంటి బిడ్డను గుర్తిద్దాం. డబ్బుతో అవసరం లేదు, పనిచేసేటువంటి వాళ్ళు కావాలి అనేసి ఈ పేదింటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను, మొట్టమొదటిసారిగా ఒక మహిళను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకనే ఒక మహిళను గుర్తించింది. అదే బీఆర్ఎస్ అయితే గుర్తించకపోతుండే, బీజేపీ అయితే గుర్తించకపోతుండే. ఒకవేళ గుర్తించినా వాల్యూ ఇవ్వదన్నమాట బీజేపీ పార్టీ మహిళలకు. కానీ ఇక్కడ వాల్యూతో కూడుకున్నటువంటి పదవిని వాల్యూ ఇచ్చినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు. నిజంగానే నేను కూడా కొంగు చాచి అడుగుతున్నాను. నాకు ఓటేసి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి. ఒక ప్రశ్నించే గొంతుకగా మీ మధ్యలో ఉంటాను, ఇక్కడే ఊట్నూరులోనే ఉంటాను, అందరికీ అందుబాటులో ఉంటాను, అందరి సమస్యలో భాగస్వామిని అవుతాను నేను. కాబట్టి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరూ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఒక మహిళను గుర్తించిందో ఆ మహిళను తప్పకుండా పార్లమెంటుకు పంపించడానికి మీరందరూ రాత్రనక పగలనక కష్టపడి కాంగ్రెస్ పార్టీని పార్లమెంటుకు పంపించిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారనేసి కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ సోనియా గాంధీ కుటుంబము మరి త్యాగాల కుటుంబం, ఎలాంటి ఆశలు కానీ ఎలాంటి కోరికలు లేనటువంటి కుటుంబం. మరి అలాంటి కుటుంబం అంటే భారతదేశ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి. భారతదేశంలో కులమతాలతో అతీతంగా సస్యశ్యామలంగా ఉండాలి, న్యాయంగా ఈ దేశం నడవాలి, రాజ్యాంగబద్ధంగా ఈ దేశం నడవాలి, సస్యశ్యామలంగా ఈ దేశం ఉండాలి అనేది కోరుకునేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని ఒక్కసారి ప్రధానమంత్రి చేద్దాం. ఇంతవరకు చూస్తాం మనం, ఇటు బీజేపీ చూస్తాం, బీఆర్ఎస్ చూసాం. 10 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో మనకు అందరికీ చెప్పనవసరం లేదు. ఇప్పుడే అన్నలు మిత్రులు అన్నలు ఇక్కడ చెప్పారు మీకు. కాబట్టి నేను అంత దూరం పోను. కానీ కంపల్సరీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కలిసికట్టుగా ఐక్యంగా ఒక సైనికుల్లా అందరం ఒక కార్యకర్తల్లా చేద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఆడిబిడ్డని, ఈ యొక్క ఆదిలాబాదు పార్లమెంటు ఒక ఆడిబిడ్డని ఒక్క అవకాశం ఇచ్చి, నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను పార్లమెంటు పంపిస్తే నెంబర్ 1 అక్కడ ఉంటుంది. మన ఆదిలాబాద్ నెంబర్ 1లో అక్కడ ఉంటుంది. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మన 6 గ్యారంటీలను గడప గడపకు తీసుకెళ్తూ ప్రచారం చేస్తూ మరి మన యొక్క కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటేసి గెలిపించండి అన్ని మనం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి మనము గెలిపిస్తే ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పోతుంది. ఒక పేద బిడ్డ ప్రజల మధ్యన ఉంటది. ఆ బిడ్డ కంపల్సరీ హామీ ఇస్తున్నా మీ మధ్యన ఉంటాను. ఎందుకంటే నాకు సీతక్క ఆదర్శం. సీతక్క ఇక్కడ మనకు ఇన్ఛార్జిగా తీసుకోవడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఆ బిడ్డ పేద బిడ్డ, ప్రజల్లో ఉండే బిడ్డ, ప్రజల సమస్యలో ఉన్నటువంటి బిడ్డ. కాబట్టి నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ వీడియోలు చూస్తుంటే నేను ఈ బిడ్డలాగా నేను ఎదగాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్లో ఉండాలి అనుకున్నదాన్ని. నాకు ఆదర్శమైనటువంటి అక్క సీతక్క. కాబట్టి సీతక్క లాగానే నేను కూడా మీ ప్రజల్లో ఉంటాను, మీ మధ్యన ఉంటాను. తప్పకుండా నేను హామీస్తున్నాను. రాత్రైనా పగలైనా ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాను. మీ అందరితో కలిసికట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీ అందరి మధ్యన ఉంటాననేసి నేను హామీస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అక్క సీతక్క గారు ఇన్ఛార్జిగా తీసుకోవడం మనకందరి అదృష్టం.
ఆమె యొక్క అడుగుజాడల్లో ఆమె చెప్పినట్టుగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నలకి అక్కలకి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందరి చేతులు లేస్తాను లేవన్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ అక్క, తప్పకుండా గెలిపిస్తాం మిమ్మల్ని. ఆదిలాబాద్ ప్రజలందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఇప్పుడు మన ఆదివాసీ ముద్దు బిడ్డ, గరీబోళ్ళ బిడ్డ, ఒక మా సాధారణ నిరుపేద బిడ్డ అసెంబ్లీ స్థాయి వరకు వెళ్ళగలుగుతాడని నిరూపించినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని ఆదివాసీలకే కాదు మొత్తం తెలంగాణ అంతటా కూడా వ్యాప్తి చేసినటువంటి బిడ్డ వెడమ బొజ్జు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు కంది శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సీతక్క గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుబ్నా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అతీరత మహారథులకి, డీసీసీలకి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వివిధ శాఖల అధ్యక్షులకి, వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి మహిళలకి, అన్నలకి, అక్కలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మీ యొక్క ఓపికని మేము పరీక్షించాం. మీకు 1 గంట సమయం అని చెప్పి కొంత ఆలస్యమైంది, మరి మనస్ఫూర్తిగా మన్నిస్తారని ఆశిస్తూ నేను కేవలం 2-3 నిమిషాలు నా ఉపన్యాసాన్ని కూడా ముగిస్తా. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు ఏ రకంగా అయితే మాట్లాడతారో అదే రకంగా నాకు కూడా గంటలు మాట్లాడడం అలవాటు. కానీ మీ యొక్క ఓపిని ఇది చేయకుండా తక్కువ సమయంలోనే చాలా టుకీగా మాట్లాడతా. ఎందుకంటే సీరియగా కూడా కూర్చి అలసిపోయింది. ఎందుకంటే పొద్దున్న నుంచి కంటిన్యూగా సమావేశాలు పాల్గొని మరి చాలా దూర ప్రాంతం నుంచి కూడా వస్తున్న తరుణం. అదేవిధంగా మీరందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఏకదాటి మీద కూర్చున్నారు. మీడియా మిత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసేది ఉంది. మన లక్ష్యం ఒకటే, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని ఏ రకంగా గెలిపించాలో దిశానిర్దేశం చేయడానికి సీతక్క గారు ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో ఏ రకంగా పనిచేస్తారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కోసం ప్రభుత్వ వైఫల్యాలను నిలగడుతూ ప్రజల దగ్గర మన యొక్క 6 గ్యారెంటీలు ఏ రకంగా అయితే ప్రజల దగ్గర తీసుకెళ్ళేసి మనం అధికార పక్షం మీద ఏ రకంగా అయితే ఆనాడు కొట్లాడామో ఈరోజు కూడా మళ్ళా ఆ 10 సంవత్సరాలు చేసినటువంటి దోపిడీ కావచ్చు, ఆ 2 పార్టీల్ని ఎన్నికటువంటి పరిస్థితి ఎంపీ ఎలక్షన్ వరకు వెళ్ళాలి. రేపటి రోజు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ వరకు మనం అందరం కూడా వెళ్ళాలి. కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి, ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు దేశంలో కూడా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఈరోజు మనం అందరం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే కష్టపడి పని చేశామో అదే రకంగా మళ్ళీ ఇంకోసారి మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అక్కడ జరిగినటువంటి లోపాలని ఈరోజు పార్టీ లీడర్లు ఎవరైనా సరే పసిగట్టాలి. మనం ఎక్కడ విఫలం చెందామనేది ఈరోజు గుణపాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినా మనం రేపటి రోజు ఏ రకంగా వెళ్తామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. ఆనాడు మనకి 50,000 ఓట్లు వస్తే మనకు ప్రత్యర్థి ఒక 6,000 ఓట్లతో గెలిస్తే ఆ 6,000 ఓట్లు ఎందుకు మన దగ్గర నుంచి వెళ్ళాయన్నది మనం ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఈరోజు అధికార పార్టీ రాగానే
చాలా మంది అధికార పార్టీ వైపు కుప్పలుగా రావడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కొంతమంది అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు. అని మీ తోడు నీడ ఉండి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఎవరెవరినో తీసుకుంటున్నారు, మరి మా బతుకులు ఏం కావాలి, రేపటి రోజు మా పరిస్థితి ఏంటిదని చాలా మందికి అనుమానం కలుగుతుంది. కానీ సోదరులు నేను కోరుకునేది ఒకటే, మనం తీసుకునే వ్యక్తులు మంచి వాళ్ళైతే తప్పకుండా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటుక బట్టీల్లో గుట్కా మాఫియా కావచ్చు, అదేవిధంగా దోపిడీ దొంగల్ని కావచ్చు, అదేవిధంగా లీడర్ల పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకుని దళిత బంధు పేరు మీద డబ్బులు వసూలు చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అమాయక ప్రజల మీద మీకు ఇల్లు ఇస్తామని డబ్బులు వసూలు దొంగలు కావచ్చు, అదేవిధంగా అమాయక ప్రజల మీద మీకు పెన్షన్ ఇస్తామని 5,000 వసూలు చేసే దొంగలు కావచ్చు. ఇట్లాంటి దొంగల్ని తీసుకుంటే ఎప్పటికీ మనకు పార్టీకి ఓట్లు పెరిగాయి. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, అట్లాంటి దొంగలు ఎవరు ఉన్నా తప్పకుండా మనం పసిగట్టాల్సిందే, అట్లాంటి దొంగల్ని పార్టీలో రాకుండా అడ్డుకోవాల్సిందే. కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కోరుకునేది ఒకటే, ఎవరైతే మంచి లీడర్లు ఉంటారో అట్లాంటి మంచి లీడర్ని మీరు తప్పకుండా ఆహ్వానించండి. ఎందుకంటే మనం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలంటే ఈరోజు ఓటు శాతం పెరగాలి. ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి అయినా, నేనైనా, గజాందనైనా, ఈరోజు మన శ్యామ్ నాయక్ అయినా, ఎవరైనా సరే ముందు వస్తున్న లీడర్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తను గుర్తించే బాధ్యత మాది. దాంతోపాటు సీతక్కడి ఈరోజు నామినేట్ పదవి కావాలన్నా, ఇంకేది కావాలన్నా, రేపు ఎంపీటీసీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, మీరు ఇంకేది కావాలన్నా ఈరోజు మీకు ఇది ఒక పరీక్ష, పార్లమెంట్ ఇది ఒక పరీక్ష. అందుకే ఈరోజు చాలా వరకు నామినేట్ పదవులు భర్తీ చేయలే. ఎందుకంటే ఎక్కడైతే విఫలం చెందామో అక్కడ ఈరోజు మనం సఫలం కావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యక్తుల కోసం పనిచేయడం కాదు, ఈరోజు పార్టీ గెలుపు కోసం పనిచేయండి. ఈరోజు రాహుల్ గాంధీ కోసం పనిచేయండి. ఈరోజు రేవంత్ అని ఈరోజు ఈ ప్రాంతం నుండి, తెలంగాణ రాష్ట్రం నుంచి 14 ఎంపీ సీట్లు కాదు కదా, 17 ఎంపీ సీట్లను కూడా గెలిచేటట్టు కూడా మనం రేవంత్ అని గిఫ్ట్ చేయడానికి మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనల్ని ఎవరిని చూస్తారు, మన ఓట్లు వస్తే ఏంటిది, రాకపోతే ఏంటిది, కంది శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇస్తుంది కదా నా జేబులో పెట్టుకుంటా, గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటిది, ఇట్లాంటి దొంగ నా కొడుకులు ఎవరున్నా, ఈరోజు పార్టీని తోపించేసి ఎవరున్నా వాళ్ళు ఎవరు కూడా పార్టీ ఉండడానికి వీల్లేదు. ఈరోజు మీరు అనుకుంటారు కావచ్చు మమ్మల్ని ఎవరు అబ్జర్వేషన్ చేయరు, మమ్మల్ని ఎవరు చూడరు, కానీ ఏం చేసినా మనం నడుస్తుంది, వేసినా వేయకపోయినా నడుస్తుంది, మన డబ్బులు వస్తే చాలా వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారాలి. ఈరోజు కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు బిడమోగజ్ అనేవాడు ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలో 2021లో జాయిన్ అయినా, నేను పార్టీలో కేవలం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినాయి. మరి నాకంటే వెంటనే పండిన నాయకులు ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నారు, చాలా కష్టపడి ఉన్నారు. కానీ ఈరోజు కష్టపడే బిడ్డకి ఈరోజు ఎలాంటి డబ్బు లేని వ్యక్తికి, పేదవాడికి, బీదవాడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే కష్టపడే వాడికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు వస్తుందని ఏకైక ఎగ్జాంపుల్ నేను తప్ప ఇంకెవరు కూడా కాదు. ఎందుకంటే ఆ 2 సంవత్సరాలు నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తానని జంగుబాయి మీద ఆనాడు ప్రమాణం చేసి అదే మొక్కువని ధైర్యంతో ఆ నియోజకవర్గంలో కష్టపడ్డా. కాబట్టి కష్టపడిన కష్టానికి ఇతనైతే మనకి ఎమ్మెల్యే అయితే ఇతనైతే గెలుస్తాయని రేవంత్ నన్ను ఆశీర్వదించి టికెట్ ఇప్పిస్తే ఈరోజు ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే ఆ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా గెలవడం అనేది జరిగింది. కాబట్టి ఇది కష్టానికి ఒక గుర్తింపులే. కాబట్టి సోదరులు మిమ్మల్ని కూడా కోరుకునేది ఒకటే, రేపుగా మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలన్నా, మీరు ఎంపీటీసీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఈ రోజు మీ బూత్లలో, మీ యొక్క జీపీలలో, మండల స్థాయిలలో మీరు ఓటు శాతం పెంచండి. తప్పకుండా ఎంపీపీలు మీరే, జడ్పీటీసీలు మీరే, నామినేట్ పదవుల్లో మీరే. కానీ నేను సీనియర్, నాకంటే సీనియర్, నాకంటే జూనియర్, నిన్న కాదు మొన్న వచ్చాడు, సీనియర్ జూనియర్ జాంతానని తప్పకుండా పనిచేసినోడే కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఎందుకంటే అట్లాంటి అదే సీనియారిటీని చూసుకుంటే ఈరోజు వీరమోజీ అనేవాడు ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు. నేను అందరికంటే జూనియర్, నాకంటే సీనియర్కి ఎవరికో టికెట్ ఇవ్వాలి. కానీ అలా చేయలేదు, కష్టపడే వాళ్ళని గుర్తిస్తాం. అదేవిధంగా సీనియర్ నాయకులైనా సరే మిమ్మల్ని ఏదో విస్మరిస్తున్నాను కాదు. ఈరోజు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం, ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడింది. మీ అందరినీ గుర్తించే బాధ్యత మాదే. ఈ రోజు సీత కావచ్చు, ఈ ప్రాంతంలో మేమున్నాం కావచ్చు, ఇన్ఛార్జ్లు కావచ్చు, డీసీలు కావచ్చు, మాదే బాధ్యత. కాబట్టి పదవి కోసం పాకులాడే అవసరం మనకు లేదు.
ఈ రోజు పదవులన్నీ కూడా మన ఇంటి దగ్గర రావాలి, ఆ పదవులను కూడా మనకేటట్టు మనం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి. ఈ రోజు పేరెంట్ బిడ్డ, ఈ రోజు ఆత్రం సుగుణ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ఆమెను గుర్తించింది. ఆమె దగ్గర కూడా నాలాగానే డబ్బు లేవు, ఆమె కూడా టీచరే. ఈ రోజు ప్రశ్నించే గొంతుగా ఆనాడు అనేక ఉద్యమాలు కేవలం ఆదివాసుల కోసమే కాదు, ఈ రోజు పడుగు బలహీన వర్గాల కోసం అనేక సందర్భాలు ఈ ప్రాంత సమస్యల కోసం గొంతెట్టింది. వాళ్ళ భర్త కూడా కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎక్కడ ఏం అన్యాయం జరిగినా వాళ్ళ కోసం గొంతెట్టిన వ్యక్తి వాళ్ళ హస్బెండ్ ఈ రోజు ఆత్రం భుజంగరావు గారు. కాబట్టి వాళ్ళ కుటుంబం ఏదో ఇంటికాడ ఉండి పడుకొని ఏదో వట్టిగానే వాళ్ళకి ఆమెకి ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో టికెట్ తీసుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో డబ్బులు అమ్ముడుపోయే పార్టీ కాదు. ఈ రోజు ఏదో డబ్బులు ఇస్తే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు ఆమెకు టికెట్ వచ్చిందంటే ఈ రోజు ఇక్కడ గెలుపు దిశగా ఆయన ఉండేది, తప్పకుండా గెలుస్తుంది. ఆలోచనతో సర్వే చేసి అన్ని రకాలుగా చూసి సామాజిక న్యాయ కోణంలో ఈ రోజు టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ కొంతమంది మూర్ఖులు ప్రచారం చేస్తున్నారు, అయ్యే సుధునాక గెలిస్తే ప్రమాదం, లేకపోతే ఈ ప్రాంతంలో నాంట్రబల్ ప్రమాదం, లేకపోతే చాలా రకాల ఇబ్బందులు చేస్తుంది, సుగుణతోటి మనకు ప్రమాదం ఉందని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కూడా నన్ను కూడా అదే రకంగా ప్రచారం చేశారు. నా ప్రాంతంలో రాష్ట్ర రమేష్ అదే నా ప్రాంత ఎమ్మెల్యే పార్టీలు అనేక రకాల బద్నం చేశారు. కానీ నేను ఒక్కడే చెప్పిన, ఈ రోజు నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను అందరి వాడిని అని ఆ రోజు మాట ఇచ్చిన, ఈ రోజు సుగుణత కూడా మాటిస్తుంది. తప్పకుండా మాట కడుపునుండని మీ అందరి సంక్షేమం కోసం ఆమె పాటుపడుతుంది. ఇప్పటి వరకు కోసం ఈ ప్రాంతం కోసం ఎవరు కూడా మాట్లాడలే. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరు కూడా మాట్లాడే, ఈ ప్రాంత సంబంధించిన జోగురామయ్య గారు ఈ ప్రాంత డెవలప్మెంట్స్ కోసం మాట్లాడే, ఎప్పుడు కూడా అసెంబ్లీకి కూడా పిల్లిలాగా కూర్చుండడం తప్ప ఈ ప్రాంత సమస్యల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరు కూడా గొంతు విప్పలే. ఆలోచన చేయండి. వెనుకబడిన జిల్లా ప్రతిసారి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వెనుకబడి జిల్లాని ఈ ప్రాంత వాసులు ఎమ్మెల్యేగా వెళ్ళి ఈ ప్రాంతాన్ని ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయండి. విద్యాపరంగా డెవలప్మెంట్ చేశారా? వైద్య పరంగా డెవలప్మెంట్ చేశారా? వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ చేశారా? ఏమి చేయలే. కేవలం సంపాదన మీద పడరు తప్ప ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారు. మరి ఈ రోజు పోటీలు వచ్చారు. ఈ రోజు గోరన్న గారికి తెలుసు, వాళ్ళ నాన్న మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అదే గోరన్న బోధి ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఒకసారి ఎంపీగా చేశారు. మరి ఈ ప్రాంతానికి ఏం చేశారో మీరు ఆలోచన చేయండి. కనీసం మాట్లాడడానికి సిద్ధంగా లేరు, కనీసము ఎవరైనా వెళ్తే మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అలాంటి వాళ్ళు ఈరోజు పార్టీలు మారి దిక్కుతోచిన పరిస్థితిలో స్వయం బాపురావు వంటి వాళ్ళని మోసం చేసి ఈ రోజు టికెట్లు పొంది ఈ రోజు మన దగ్గర ఒక మత పిలిచి ఈ రోజు మన దగ్గర ఘోరం నగేసి ఓట్లు మన దగ్గరకు వస్తారు. కానీ సోదరు మీరు ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఏం జరిగిందో ఆలోచన చేయండి. ఘోరం నగేసి అడగండి, ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఏం చేసింది? అదేవిధంగా ఘోరం నగేసి ఆనాడు మినిస్టర్ చేశారు, ఎంపీగా చేశారు. ఈ ప్రాంతం కోసం ఏమని చేశాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతం ఇంత ముందు అన్న చెప్పినట్టు రైల్వే లైన్స్ గురించి మాట్లాడిందా? లేకపోతే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? లేకపోతే ఈ ప్రాంతం రిజర్వేషన్ కావాలని మాట్లాడారా? ఏం మాట్లాడలే. ఈ దద్దములు ఏం మాట్లాడలేదు. కాబట్టి అట్లాంటి దద్దములు ఉండబట్టి ఈ ప్రాంతం వెనుకబడి ప్రాంతం లాగానే ఉంటుంది. తప్పకుండా మా లాంటి ప్రశ్నించే వంతులు చట్టసభలు వెళ్తే తప్పకుండా ఈ ప్రాంత సమస్యల కోసం గలమెత్తాం. నేను ఎప్పుడైతే చట్టసభలు వెళ్ళానో నా ప్రాంత సమస్యల కోసం గలమెత్తా మాట్లాడా. అప్పటికి నా ప్రాంతం గురించి ఎవరు మాట్లాడలే. ఈ రోజు సుగ్రీత గారు తప్పకుండా ఈ ప్రాంత సమస్యల కోసం, పార్లమెంట్ సమస్యల కోసం, ఈ ప్రాంతంలో వెలుగుబాటం కోసం తప్పకుండా పార్లమెంట్ వెళ్తుంది, గలమెత్తది, మాట్లాడి తప్పకుండా ఈ ప్రాంతం యొక్క ఓసి ఈ రోజు పాట మాట్లాడిన దమ్ము ఈ రోజు సున్నగా ఉంది. కాబట్టి సోదరులారా, ఈ 75 సంవత్సరాలు మొట్టమొదటిసారి అవకాశం, ఒక మహిళకి అవకాశం వచ్చింది. ఆలోచన చేయండి. ఒక మీ చెల్లెగా, ఒక మీ అక్కగా ఒకసారి ఆశీర్వదించండి. తప్పకుండా అవకాశం ఇస్తే మీకు ఏది ఇచ్చారో చేసి చూపెట్టండి. మీ అందరికి తెలుసు అనేక ఉద్యమాలు పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. కాబట్టి ఆమె గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఆమె తోడుంటే తప్పకుండా నేను కలిసి అదే సీతం కలిసి ఈ ప్రాంతం కోసం మేము మాట్లాడతాం. తప్పకుండా మీకోసం మేమున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆతం సక్కు గారు 2 సార్లు ఎంపీగా చేశారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటుతో గెలిచిండు. మళ్ళీ పార్టీ మారి బీఆర్ఎస్లో పోయిండు. మేము అనుకున్నాం సరే అక్కడ పోయినాక ఏమైనా చేస్తానని. జోడేఘాట్ కుమ్రేమి ఏమైనా మాట్లాడితే మేము జోడేఘాట్ కోసం మ్యూజియం కట్టాం. మొన్న సీతకు అక్క నడుచు వెళ్దామని చూపెట్టిన ఏమున్నాయి అవే ఆదివాసుల నుంచి జమ చేసినటువంటి
ఏవైతే పాత పరికరాలు ఉండో వాటన్నిటి పెట్టుకొని మ్యూజియంగా వాళ్ళు పేరు చూపెడుతున్నారు. కానీ ఏమైనా చేశారా? వాళ్ళకి ఇల్లు డబ్బులు లేకపోతే నేను గౌరవ ముఖ్యమంత్రికి చెప్తే ఇమీడియట్లీ తెల్లారి గౌరవ ముఖ్యమంత్రి అక్కడ ఇల్లు కట్టడానికి డబ్బుని శాంక్షన్ చేసిన కనుక మా ముఖ్యమంత్రి కనీసం వాళ్ళకి ఇల్లు కట్టడానికి అవకాశం కల్పించలే. మరి ఇప్పటికీ జోడిగాడులు తాగునీరు ఇవ్వలే. అలాంటి వ్యక్తులు, ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయని వ్యక్తులు మళ్ళా ఎంపీ పేరు మీద ఈ ప్రాంతంలో తిరుగుతుండ్రు. కాబట్టి సోదరులారా, ఇలాంటి మోసగాళ్ళని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈ రోజు కొత్త తరం నాయకుల్ని ఎన్నిక చేయండి. ఈ రోజు కొత్త తరం నాయకులు ఈ రోజు సుగ్రీత గారు వచ్చారు, మేము పాటిస్తున్నాం. కేసీఆర్ మాట్లాడుతున్నారు, కుక్కలు నక్కలు పోరే అంటారు. ఈరోజు కుక్కలు నక్కలు అంటావు. మరి ఆనాటి ఏ కుక్కల నక్కల్ని తీసుకున్నావు? అప్పుడు నీ కేసీఆర్ గుర్తు రాలే, ఆ రోజు రైతులు గుర్తు రాలే. నిన్న రైతుల పేరు మీద మళ్ళా తిరగడం స్టార్ట్ చేశారు. ఇది కేవలం ఓట్ల కోసమే. రైతు సోదరులు కోరుకునేది ఒకటే, ఈ రోజు రైతులు రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం. ఆనాడు రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి మేము డిక్లరేషన్ పొందుపరిచిన అంశాలు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే ఏం చెప్పినటువంటి ఏదైతే రైతు బంధు కావచ్చు, వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసే పాత్ర మారి కొంతమంది లోతులు మాట్లాడుతున్నారు, ఏమైంది రైతు బంధు, ఏమైంది రుణమాఫీ? ఆనాడు 1 లక్ష మాఫీ చేశాం. ఈ రోజు కూడా మేము ఎలక్షన్ అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసే పాత్ర మారి మాట ఇచ్చిన మాటికి కట్టుబడుతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి సోదరులారా, మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంతంలో సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవలేదు. నాకైతే నేను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలే. కాబట్టి మొట్టమొదటిసారి ఒక ఆడపడుచుకి ఆడబిడ్డకి అవకాశం వచ్చింది. ఆ అవకాశం మీరందరూ కూడా ప్రతి బూత్లో వెళ్ళండి, కరపత్రాలు ఇస్తాం, కండువాలు ఇస్తాం, జెండాలు ఇచ్చే బాత మారి ఈరోజు గడప గడప తట్టండి. రాహుల్ గాంధీ అయితే 5 సూత్రాలు 5 సూత్రాలని ప్రతి ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రతి డోర్ తీసుకెళ్ళండి, ప్రచారం చేయండి, ఓటు అడగండి, పాదాలు మొక్కండి, కాళ్ళు మొక్కండి, ఓటు అడిగి మా అక్కని గెలిపియండి. తప్పకుండా మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. డెవలప్మెంట్ చేసే బాత మారి మేము మాటిస్తున్నాం. ఇచ్చిన మాట కడబడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా గడప గడప గెలి ఎక్కడైనా గోడ నగే వస్తే ప్రశ్నించండి. ఆత్రం సత్తి ఎక్కడైనా వచ్చినా సరే మీరు ప్రశ్నించండి. ఏమైంది ఇంటింటికి నల్ల నీళ్ళు అడగండి. నల్ల నీళ్ళు రాకనే మొన్న ముఖ్యమంత్రి వచ్చి 60 కోట్లు శాంక్షన్ చేసిండు. నేను మొన్న సీతక్క డబ్బులు ఇస్తే 4 కోట్లు నా నియోజకవర్గంలో నేను డబ్బులు ఖర్చు పెట్టిన. ఇప్పటికీ చాలా మంది దాంతో లేక నీళ్ళు లేక బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితికి తాగడానికి వీల్లేదు. కాబట్టి దోపిడి దొంగలన్నా అందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దోపిడీ చేసి డబ్బు లేకుండా చేశారు. అందుకే ప్రజలందరూ కూడా తిరగబడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాప్రభుత్వం మీ అందరి కోసం ఏర్పడిన ప్రభుత్వం. మీరందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఓటు అడగండి, కాంగ్రెస్ పార్టీని గెలిపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నంత ధన్యవాదాలు. ధన్యవాదాలు బొజ్జు గారికి గుర్తు ఉండి ఉంటుంది. పోయిన సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలకి నేను ఉట్నూరు వెళ్ళినప్పుడు నేను ఒక్కరినే ధైర్యంగా చెప్పిన, ఇక్కడ చాలా మంది ఆదివాసీలు ఉన్నారు, ఇప్పుడు కనుక ఆదివాసీ బిడ్డని కనుక మీరు గెలిపించుకోకపోతే, బొజ్జు గారికి అవకాశం రాకపోతే, గత 40 ఏళ్లలో మీకు అవకాశం రాలేదు, ఆదివాసీ గెలవలేదు, మళ్ళీ ఇంకా 40 ఏళ్ళు గెలవరని బొజ్జు గారి సమక్షంలో నేను చెప్పిన. నేను చెప్పినందుకు ఒక 10-15 మంది నా మీద కంప్లైంట్ చేసింది అధిష్టానానికి. అయినా నేను భయపడలే. ఆయనకే టికెట్ ఇవ్వాలా, ఆయనే గెలిచే సత్తా నేను చెప్పినట్టు వ్యక్తులలో నేను చాలా సంతోషం. ఆయన కూడా గెలిచిండ్రు, చాలా సంతోషం. ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు, తెలంగాణ ఇంటి ఆడపడుచు, కింది స్థాయి నుంచి మంత్రివర్గం స్థాయికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి స్థాయికి ఎదిగినటువంటి మన అక్క సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా చప్పటితో స్వాగతం పలికండి. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈనాటి సమావేశ అధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు, కష్ట సుఖాల్లో మీకు వెంటున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి మన మహబాద్ ఆదిలాబాద్ పార్లమెంట్లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే సోదరుడు విడం బొజ్జు గారికి, నేటి అభ్యర్థి
ఆత్రం సుగుణ గారికి, ఆడెం గజేందర్ గారికి, అదేవిధంగా దిగంబరావు పటేల్ గారికి, మరియు శ్యామ్ నాయక్ గారికి, భోజారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, పెద్దలందరికీ వేదిక మీద 42 పేర్లు ఇచ్చిర్రు. ఇవన్నీ చదవాలంటే పాపం ఇప్పటికే మీరు అందరూ లేట్ అవుతుంది. నేను నా ఉపన్యాసం కూడా తగ్గిస్తా ఉన్నా, ఏమనుకోవద్దు. మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సోదరులు, మహిళా సోదరిమణులు, యువజన సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా కమిటీలు, మరి మా అన్నలు అక్కలు, పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక మీటింగ్ కూడా, ఇంకా 2-3 మీటింగులు ఉన్నాయి. మరి నిన్నటి నుంచి కూడా విరామం లేకుండా మన ఆదిలాబాద్ పార్లమెంట్లో పర్యటన చేస్తూనే ఉన్నాం. ఈ రోజుతోటి ఈ పార్లమెంట్లో మన రాష్ట్రంలోనే ముందుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినటువంటి పార్లమెంట్ ఏదైనా ఉందంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో. అభ్యర్థి ఎవరో తెలియక ముందే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుందో, కాంగ్రెస్ యొక్క విధి విధానాలను ఇప్పటికీ 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో సమీక్షా సమావేశాలు పెట్టి మరి క్యాడర్ అందరినీ కూడా సమాయత్తం చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో ముందుంది. టెక్నాలజీ వాడడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక యాప్ పెట్టింది, సాతి, ఇండియన్ సాతి అని మరి పెడితే భారతదేశంలోనే ఆదిలాబాద్ జిల్లా అగ్రభాగాన ఉంది. అంటే పైనుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఇండియన్ సాతి అనేటువంటి యాప్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని కిందికి చేరవేయడంలో మన పార్లమెంటు అగ్రభాగాన మన ఆదిలాబాద్ జిల్లా ఉన్నందుకు నాకు నిజంగా సంతోషం. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి గడప గడపకు, గల్లీ గల్లీకి అభివృద్ధి చెందడంలో, అభివృద్ధి అయ్యేందుకు కూడా ఖచ్చితంగా అగ్రభాగాన ఉంచేందుకు మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మరి ప్రత్యేక అభిమానంతో ఉన్నాడు. కాబట్టి ఆ అభిమానాన్ని మనము మరింత కాలం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, సుగుణక్క తెలుసా, సీతక్క తెలుసా, సీను కోపము, శ్యామ్ నాయక్ మీద కోపం, ఇవన్నీ కోపాలు ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఇంకా ఈ ఎన్నికలంటే పెద్ద ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? ఈ ఎన్నికలంటే పెద్ద ఎన్నికలు అయితే ఏం లేవు కదా. ఢిల్లీలో జరిగే ఎన్నికలు అంటే ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకే ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా, 34 సంవత్సరాలుగా వస్తుంది ఇందిరమ్మ కుటుంబం మరి ప్రథమమైనటువంటి పదవుల్లో లేక. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత, రాజీవ్ గాంధీ గారు చనిపోయింది మే 21, 1991 తారీఖు నాడు, 1991. మరి కాబట్టి ఈరోజు ఆ 34 సంవత్సరాల నుంచి 3 సార్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది సోనియమ్మ. కానీ వాళ్ళు ఒక్క పదవి తీసుకోలే. ఆ పదవులన్నీ కూడా అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారికి కూడా మరి ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత, అనేక మంది మంత్రులను చేసినటువంటి ఘనత. కాబట్టి ఈసారి ఒక్క అవకాశం ఇందిరమ్మ కుటుంబానికి, త్యాగాల కుటుంబానికి, త్యాగాల వారసత్వాన్ని ధైర్యంగా దేశవ్యాప్తంగా మోస్తూ ఈ యొక్క మతోన్మాద శక్తులు ఉపయోగిస్తున్నటువంటి ఆదాని, అంబానీ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా వీరుడిలా పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు స్వేచ్ఛగా బతకగలుగుతారు. అందుకోసం జరిగే ఎన్నికలలో ఈరోజు ఈ పార్లమెంట్ నుంచి ఒక సాధారణమైనటువంటి మహిళ, ఒక పోరాటాలలో ముందుండేటువంటి మహిళ, ఒక ప్రశ్నించే గొంతుకగా 30 సంవత్సరాలుగా వారి కుటుంబం పనిచేస్తున్నటువంటి మహిళగా ఒక రిజర్వేషన్ అవకాశం వస్తే ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంతమంది రకరకాల కుట్రలు, కుతంత్రాలు, కుల కొట్లాటలు, మత కొట్లాటలతోటే వాళ్ళ బతుకులు. కాబట్టి కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితం ఏం చేసిందో
ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేసిందో బీజేపీ ఏం చేసిందో మీకు తెలుసు. బీఆర్ఎస్ ఏం చేయలేదు అనేదే ఇవాళ వాళ్ళకు బుద్ధి చెప్పింటి పంపించారు. మరి అదే స్థాయిలో అదే 10 ఏళ్ల కింద వచ్చినటువంటి బీజేపీ నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 ఉద్యోగాలు కూడా రాలే. ఉద్యోగం ఏదైనా అంటే రాముని చూపిస్తున్నారు. మరి కాలాధన్ ఖాతాలలో వేస్తా, బ్యాంకులలో వేస్తా, 15 లక్షలు మీకు వాపస్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిండు ప్రతి ఒక్క అకౌంట్లో. ఏదయ్యా మరి బ్లాక్ మనీ తీసుకొచ్చి మా బ్యాంకులలో వేస్తానో కదా, వైట్ మనీ చేస్తానో కదా అని మోడీ గారిని అడిగితే మరి కుల పంచాయతీలు తెస్తా ఉన్నాడు, మత పంచాయతీలు తెస్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ ఒక 100 రోజుల పని చట్టం చేసి ఇవాళ కరోనా కాలంలో ఇంజనీర్ చదివిన వాళ్ళు, డాక్టర్లు చదివిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో కరోనా పని చేసుకోవడానికి ఒక మార్గంగా ఆ రోజు తెచ్చిన చట్టం ఈ కష్టకాలంలో పేదలకు, చదువుకున్న పిల్లలకు ఉపయోగపడ్డది. మరి ఈ గవర్నమెంట్ ఏం తెచ్చిందని నేను అడుగుతున్నా. బీజేపీ గవర్నమెంట్ ఇవాళ అభివృద్ధి ఏది అని 10 ఏళ్ల నుంచి అడిగితే అభివృద్ధి కాదయ్యా, అధికారం మాకు ఇవ్వండి, ఇవో మీకు అక్షింతలు ఇస్తున్నా అని ఢిల్లీ నుంచి అక్షింతలు పంచి. అవునా కాదా? అక్షింతలు ఢిల్లీ నుంచి వచ్చినాయి కానీ అభివృద్ధికి మాత్రం నిధులు రాలే. ఈ రోజు వరకు కూడా మరి పార్లమెంటు ఎంపీ అయితే బీజేపీ అతనే కదా, ఒక దిక్కు బీజేపీ అతను, ఒక దిక్కు బీఆర్ఎస్ అతను. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ దేశానికి ఉపయోగపడే గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చింది, పేదోళ్లకు పని కల్పించింది, తోడు భూములకు హక్కు చట్టాలు ఇచ్చింది. సామాన్యుడు కూడా ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏ ఆఫీసులో ఏం జరుగుతుంది తెలుసుకునే సమాచార హక్కు చట్టం ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా విద్య చదువుకునే హక్కు, ఒకవేళ స్కూల్ లేకుంటే విద్య ఇవ్వకుంటే ఆ యొక్క ప్రభుత్వం కానీ లేదా అక్కడటువంటి వ్యవస్థ కానీ శిక్షించబడే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చింది. పేదలందరికీ కూడా ఆహార భద్రత ఉండాలని ఆహార భద్రతా చట్టం తెచ్చింది. మోడల్ స్కూల్, అదేవిధంగా మరి అనేక ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు. కానీ ఈరోజు అడిగితే అయితే దేవుణ్ణి చూపిస్తున్నాడు, మతం చూపిస్తున్నారు, అక్షింతలు పంపిస్తున్నారు, లేకుంటే ప్రభుత్వాలను కూల్స్తాం అంటున్నారు. ఇది ఈరోజు బీజేపీ చేసే రాజకీయం. అడగాలి ఇక్కడటువంటి సోదరులందరూ. ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిందని మొన్ననే ఐక్యరాజ్య సమితి 57% ఈ మోడీ కాలంలో నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగం పెరగకుంటే ఏం చేస్తుంది? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క కంపెనీకి ప్రభుత్వ రంగ కంపెనీగా పెట్టింది, ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసింది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా అదాని అంబానీకి ఉపయోగపడే ఉద్యోగ కంపెనీలు చేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలుగా మారుస్తున్నారు. కానీ ఇలా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వంది, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పనిచేయదు. అదే జియోలు రియోలు అయితే ఫుల్గా పనిచేస్తాను. అరే నేను ఒకప్పటి నుంచి 25 ఏళ్ల కింద నేను బిఎస్ఎన్ఎల్ అదే సిగ్నల్ ఇప్పటిదాకా నాది, అదే సిమ్ము బిఎస్ఎన్ఎల్ సెల్లు. అరే అడవి రాజ్యం మరి ఎక్కడ పోయినా గవర్నమెంట్ కాబట్టి అది నడుస్తుంది అనుకుంటాం. అది సిగ్నలే ఉండలేదు. హైదరాబాద్లో ఉండదు, ఆదిలాబాద్లో ఉండదు, ములుగులు ఉండదు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏ రకంగా కుదేలు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తాండ్రో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వ వ్యవస్థల మీద, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేకుండా ఈ మోడీ ప్రభుత్వం చేసి అదాని అంబానీ కంపెనీలు అద్భుతమని ప్రచారం చేసి వాళ్ళకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చింది. ప్రైవేటు ఎంతకాలం ఉంటుంది? వాళ్ళకి ఇష్టం లేకున్నా ఎత్తుకొని పోతారు, కంపెనీ తీసుకొని పోతారు. మనకి ఇష్టం లేకున్నా మనం వచ్చేటప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. అదే ప్రభుత్వ ఉద్యోగం ఇక్కడటువంటి తల్లిదండ్రులు అందరూ ఏం కోరుకుంటారు? నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటాడు. మరి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి? అదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 3 నెలలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ సంవత్సరానికి 2 కోట్లు అన్నారు, ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రాలే. మన జిల్లాకు 20 ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే. కాబట్టి నేను ఇక్కడటువంటి ప్రజలందరినీ, సోదరులను, సోదరిమణులను, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవ్వండి. కానీ ఒకరినొకరం చూసుకుంటే సంబరపడితే కాదు. కింద భావోద్వేగాలతో రెచ్చగొట్టే రాజకీయాలు, కుల మతాల చిచ్చులు పెట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. కులము,
మరి పేరుతోటి మతాల పేరుతోటి ప్రజల మధ్య విభజన తీసుకురావద్దు. అభివృద్ధి ఏందో నిలదీయకుండా అడ్డుకోవడానికే ఈ అడ్డుగోడలు సృష్టిస్తున్నారు. ఈ బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని కూడా తీసుకురావాలి. కాంగ్రెస్ వచ్చిందంటే మరి ఒక పట్టాలు ఇచ్చిరు, ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఒక ఉద్యోగాలు ఇచ్చిరు, ఒక మోడల్ స్కూల్ ఇచ్చిరు, ఒక కస్తూరిబా, ఒక డిగ్రీ కాలేజీలు, ఒక ఐఐటీలు, మరి ఇట్లాంటి ఎన్నో తీసుకొచ్చినటువంటి ఘనత. భూముల పంపకం, పేదలకు 7 విడతలుగా భూముల పంపకం. అదేవిధంగా గతంలో ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్. ఈ బీజేపీ కాలంలో 1200 ఉంటే మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ రాష్ట్రంలో 500కే గ్యాస్ సిలిండర్. ఇట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకొస్తున్నాం. దీన్ని సహించలేక బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ గా ఒకటై ఏమన్నంటే కూలుస్తాం అన్నాడు ఎప్పుడు స్వాస్థ్యంగా లేడు. కూలుస్తాము కాలుస్తాం అన్నోళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు. మొన్నటి దాకా మనల్ని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ మరి కూలుస్తాం అంటే ప్రజలు వాళ్ళని కూల్చిరు, అవునా కాదా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బెదిరిస్తా ఉన్నారు, కూలగొడతామంటున్నారు. అందుకని అవతల నుంచి 3 నెలల నుంచి ఒక్కరిని కూడా మనం ముట్టుకోలే, ఏ ఎమ్మెల్యేలను తీసుకోలే. కానీ వాళ్ళందరూ వస్తామంటున్నారు, కూలుస్తామని ఒక మాట బెదిరిస్తున్నారు. కాబట్టి కూల్చే దిక్కు మరి వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు అవసరమా? ప్రజాస్వామికంగా పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మా సోదరులందరూ మండలాన్ని యూనిటీగా చేసుకొని 1,00,000 ఓట్లే మీ యొక్క ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆదిలాబాద్ మన అసెంబ్లీలో 1,00,000 ఓట్లు సాధించడం కోసం ప్రణాళిక చేయండి. ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ ఎవరెవరిని ఇన్ఛార్జీలు వేయాలి, క్లస్టర్లుగా వేసుకోండి, క్లస్టర్లుగా ఇన్ఛార్జీలుగా వేసుకోండి, బూతుల వారీగా విభజన చేయండి. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీ బూతుల లిస్టు చూపించండి. తర్వాత మీకు సర్పంచ్ల టిక్కెట్లు, ఎంపీపీ టిక్కెట్లు, జెడ్పీటీసీల టిక్కెట్లు, వార్డు మెంబర్లు, నామినేషన్లు అన్నీ ఉంటాయి. మేమేం పని చేయం అక్క, సీనన్న వెనుక మేము తిరుగుతాం, మీ సీనన్న మీ వెనుక తిరుగుతాడు అంటే కుదరదు. నా వెనుక సీనన్నద్దు, సీనన్న వెనుక మీరొద్దు. మీరందరూ ప్రజల వెంట ఉండండి, ప్రజల మధ్య ఉండండి. నేను మీ వెనుక వస్తాం. మీ వెనుక నాయకుడికి పలుకుబడి ఎక్కడ ఉంటుందో ఆ నాయకుడి వెనుక మేము వస్తాం. మీరు మా వెనుక రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్నే మేము వెతుక్కుంటూ వస్తాం. కాబట్టి ప్రతి బూత్ ఒక టార్గెట్గా చేసుకొని పని చేయండి. మరి ఈ 2-3 నెలల కాలంలోనే సీఎం గారి తొలి పర్యటన ఇక్కడ పెట్టినాం. అదేవిధంగా మరి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చిన, స్పెషల్ డెవలప్మెంట్ మంచినీళ్ళకు కానీ లేదా మీరేమైనా భవనాలు కట్టుకోవడానికి కానీ స్కూళ్ళకు కానీ ఇవన్నిటి ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ కానీ సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా పిఆర్ రోడ్లు ఉన్నాయి. ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 5 లక్షల ఇల్లు, 500కే మరి గ్యాస్ సిలిండరు, ఇట్లా అనేకం. రైతు బంధు కూడా పడ్డది. రైతు బంధు పడలేదని దొంగమాటలు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రైతు బంధు 92-93% మంది రైతులకు వచ్చింది. ఇంకా రావాల్సింది ఉంది. గతంలో కూడా కేసీఆర్ పాలనలో 3 నెలలు 4 నెలలు పట్టేది ఒక రైతు బంద్ వేయాలంటే. అదంతా ట్రాక్ రికార్డ్ చూసినాం. ఆ రోజు మనం ఎప్పుడు ప్రతిదీ ఇట్లా పుల్లబెట్టి లేపలే, గెలకలే. ఏమైనా నిమిషంలో ఇక్కడ ఏదైనా కరెంటు పోతే కరెంటు కట్టు ఎచ్చిరితనం ఉన్నది బాగా. నిన్న ఆయన రైతు యాత్రని పెట్టిండు. అరే 40,000 కోట్లు పెట్టి మీరే మిషన్ భగీరథ అని పెడితే మరి 1-2 నెలలు వర్షం పడకుంటే యాసింగ్కు నీళ్ళు ఇవ్వడానికి మీరు కట్టినటువంటి 40,000 కోట్లతో కట్టినటువంటి మిషన్ కాక చెరువులలో నీళ్ళు ఎందుకు లేవు? మరి నీళ్ళు ఉండాలి కదా. మనము 40,000 కోట్లు పెట్టి మిషన్ కాకతి ఎందుకు చేసిర్రు? కష్టానికి, కరువుకు, అన్నిటికీ నీళ్లు చెరువులు ఇస్తాయని. మరి చెరువులలో నీళ్లు లేవు. మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. ఆ కూలిపోతే గది కూలిపోతే చేస్తారంటే మరి నీళ్లు లేవు. మరి ఇదంతా వాస్తవము. ఎండ కొడుతుంది, అది ప్రకృతిది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రిగా నిరంతరం 5 గంటలకే మా అధికారులు ప్రతి ఊర్లలో ఫోన్లు చేసి ఏ ఊర్లో ఏమున్నది, ఎంత నీళ్ళు ఇస్తున్నో తెలుసుకుంటున్నారు. మొన్న మా ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సిఎన్సి గారు ఈ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు, వరంగల్ జిల్లాకు వచ్చారు, అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. ఆయనకు ఒక స్మిత సబర్వాలే తిరిగినట్టుగా కనపడ్డదట కేసీఆర్ గారికి. వీళ్ళు ఎవరు తిరుగుతలేరంట.
ఒక్క ఆయన ఆఫీసులో ఉన్నోళ్ళే తిరిగిరంట. అయ్యా మీరు ఎప్పుడు బయటకు వచ్చేటోళ్ళు కాదు కాబట్టి మీ కార్యదర్శి గారికి మీరు హెలికాప్టర్ నుంచి తిప్పిర్రు. ఇప్పుడు ఎవరు సెక్రటరీలకు హెలికాప్టర్లు పెట్టే స్తోమతలు లేవు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు మేమందరం అవసరమైతే బైక్ మీద పోతున్నాం, కార్లలో పోతున్నారు, కాలి నడకన పోయి కూడా పని చేస్తున్నారు అధికారులు. కానీ కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు కేసీఆర్. ఇవాళ 10 ఏళ్ల తర్వాత నీకు పంటలు గుర్తుకొచ్చినాయి. 10 ఏళ్ళ అధికారం పోతే తప్ప నీకు ప్రజలు గుర్తుకు రానటువంటి పరిస్థితి. కనీసం కార్యకర్తలను కూడా నువ్వు గెలవలే, నీ ఎమ్మెల్యేలను కూడా గెలవలే, నీ మంత్రులను కూడా గెలవలే నువ్వు 10 ఏళ్ళ. అందుకనే వాళ్ళు అధికారం పోగానే నిజంగా అక్కడ స్వేచ్ఛ లేదు. ఎందుకురా బాబు కనీస గౌరవం లేదు కాడా అని ఇవాళ ఎంతో మంది కాంగ్రెస్లోకి వస్తున్నారు. కాంగ్రెస్లో వస్తే మంత్రులను కలుస్తున్నాం, సెక్రటేరియట్లో సీఎం గారు కలుస్తారు, ఇంటికి పోతే సీఎం గారు కలుస్తారు. ఇట్లా ఉన్నది. కాబట్టి కార్యకర్తలందరూ మరి అధికారంలో ఉన్నాం కదా అని అశ్రద్ధ చేయొద్దు. మీరు పోయినసారి కూడా బహిరంగ సభలు సక్సెస్ అయినాయి. ఇక్కడ అన్నలందరూ అట్లనే ఆశపడి ఫుల్గా జనాలు వచ్చిర్రు, ఫుల్ ఓట్లు పడతాయని లాస్ట్లో కొద్దిగా అశ్రద్ధ చేసారు. అందుకనే ఈ ఓటమి. లేకుంటే చివరి ఓటు వరకు డబ్బాల పడి డబ్బా ఎక్కడికి పోతుంది, ఏడ పెడుతున్నారు అని ఆ డబ్బాను ఓపెన్ చేసి కౌంటింగ్ నుంచి పేపర్ మనకిచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఉంటే ఓటమి అనేది మన అంచుకు రాదు. కాబట్టి తప్పకుండా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా సరే అందరు అంటారు అరే 2.5 లక్షల తేడా ఉంది అని. ఎందుకంటే పోయినసారి ఒకడే ఎమ్మెల్యే గెలిచిండు, మరి 2.5 లక్షల తేడా ఉన్నది. కానీ ఇప్పుడు మనం గెలుపు మూడులోకి వచ్చినాం, గెలుపు ఊపులోకి వచ్చినాం. అన్ని నియోజకవర్గాలలో మంచి మీటింగ్లు అవుతున్నాయి, మంచి నాయకత్వం తయారైంది. ఆ నాయకులు ఒక్క నెల రోజులు మీరు కష్టపడండి. ఊరూరు, వాడవాడ, పల్లె పల్లె, ప్రతి రచ్చబండ కాడ, ప్రతి పెళ్లి కాడ, ప్రతి మీటింగ్ల కాడ రాహుల్ గాంధీ గారి యొక్క కష్టం చెప్పండి, ఇందిరమ్మ ఆశయం చెప్పండి. లేకుంటే రాబోయే కాలంలో రాజ్యాంగం ఉండదు, హక్కులు ఉండవు, ప్రశ్నించే వాళ్ళు ఉండదు. ఇప్పటికే మీరు చూసిర్రు కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, అకౌంట్స్ ఉంటాయి పార్టీకి, అకౌంట్స్ మన అయితేనే సీజ్ చేస్తారట, వాళ్ళకు 1000 కోట్లు వస్తేనే ఎవరు మాట్లాడొద్దంట. ఎంత ఘోరం ఉన్నది, ఎంత నియంతృత్వం ఉన్నది. నిన్నటికి నిన్న అరే రాష్ట్రపతి పదవి ఒక మరి మహిళకి ఇచ్చిన ఆదివాసీ మహిళకని గొప్పగా చెప్పుకొని అటు అన్ని రాష్ట్రాల్లో, మధ్య భారతంలో అడవి రాష్ట్రాల్లో ఓట్లు వేయించుకున్నారు. ట్రైబల్ ఓట్లు బాగానే పడ్డాయి ఆమెకి ఇచ్చిన తర్వాత. రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, మరి ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఆదివాసులు ఎక్కువ ఉండే ప్రాంతం, ఓట్లు బాగానే వేసుకున్నారు. కనీసం ఆమె రాష్ట్ర ప్రథమ పౌరురాలు. నిన్న అద్వానీ గారికి మరి భారతరత్న ఇవ్వడానికి పోతే వాళ్ళిద్దరేమో కూర్చుండ్రి, ఆమెను నిలబెట్టారు. భారత మొదటి మహిళ, మొదటి పౌరురాలు ఈ భారతదేశానికి. గౌరవం లేదు. ఇవాళ పార్లమెంట్ ఓపెన్ చేస్తే ఒక మహిళ కాబట్టి, ఆమెను ఒక ఆదివాసి కాబట్టి ఆ పార్లమెంట్ ఓపెనింగ్ కూడా విలువలే, శంకుస్థాపన విలువలే. ఎంత నియంత్రిత ధోరణి ఉంది. ఇవాళ దేవుని పేరు పెట్టుకొని మరి అట్టడుగు వర్గాలను, మహిళలను, మైనార్టీలను, పేదలను ఏ రకంగా తొక్కిపెట్టి మరి ఆదాని అంబానీలకు దోషి పెడుతున్నారో చూడండి. రాబోయే కాలంలో బీజేపీ ఉంటే ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉండవు, ప్రైవేటు రంగం కూడా ఆదానికి నచ్చిన వాళ్ళకు, అంబానీ మెచ్చిన వాళ్ళకు తప్ప ఇంకొకరికి రాదు. కాబట్టి బడుగు బలహీన పేద వర్గాల రాజ్యాలు, హక్కులు కాపాడబడాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఇచ్చింది, ప్రతి మనిషికి హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్ర ఈరోజు మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నది. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను విసిగించదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ మాట్లాడేది చాలా విషయాలు. మీకు చేతులెత్తి దండం పెట్టి అడిగేది ఒక్కటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలకు పరిష్కార నాయకుడు అవుతాడు. కాబట్టి సుగుణ గారిని అత్యధిక మెజార్టీ తోటి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించండి. నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల బిడ్డలు, అన్ని వర్గాల ఇళ్లలో తన ఆడబిడ్డగా ఉంటుంది.
ఈరోజు నా మీద కూడా అనేక రకాల అబద్ధాలు వేసారు. కానీ నిజాయితీగా ప్రజల కోసం పని చేసిన చరిత్ర మాది. పని చేస్తాం, అందరినీ కలుపుకుంటాం. టిఆర్ఎస్ బీజేపీ వచ్చినాకనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు మరి రైతు బంధు లేదు, రైతు నష్టపరిహారం లేదు, రైతులకు లోన్లు లేవు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. మా లంబాడ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలి. మహబూబాబాద్లో లంబాడ సోదరులకు బలరాం నాయక్ గారు, మా ఊరు పక్క ఊరు, మా ఇద్దరిది ఒకటే ఎంపీటీసీ, అక్కడ ఎంపీగా ఇవ్వడం జరిగింది మహబూబాబాద్ పార్లమెంట్. మరి ఆదిలాబాద్ పార్లమెంట్లో మన ఆదివాసికి ఇవ్వడం జరిగింది. అన్ని ఒకటే కులానికి ఇవ్వాలంటే మరి మిగతా రిజర్వేషన్ అనుభవించే వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది. పోయినసారి ఇక్కడ 2 టర్ములు మరి లంబాడా సోదరులకే పార్లమెంట్ ఇక్కడ ఆదిలాబాద్లో మహబూబాబాద్లో ఇవ్వడం జరిగింది. ఈసారి మరి సమన్వయం పాటించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోయి ఇలా బీజేపీ వాళ్ళు పడితే రాబోయే కాలంలో ఒక్క ఉద్యోగం కూడా రాదు. 10 ఏళ్లలో ఉన్న జీవో ఎత్తేసారు, ఒక్క ఉద్యోగం లేదు, ఐటీడీఏలకు రూపాయి లేదు, నిధులు లేవు. అది ఆలోచించండి. ఈ 10 ఏళ్లలో మనం కొట్టుకుంటట్టు చేసారు తప్ప మరి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళ బతుకులు వీళ్ళని బతకనిద్దామని ఎక్కడా చూడలేదు. మళ్ళీ అదే కుట్రలు టిఆర్ఎస్ బీజేపీ చేస్తుంది. ఆ కుట్రల వలలో గిరిజన యువత, ఆదివాసీ యువత ఎవరు కూడా పడకుండా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ని ఎట్లయితే ఇంటికి పంపిర్రో ఇప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల బీజేపీని ఇంటికి పంపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇప్పుడు చేరికల కార్యక్రమం బాబు, ఓన్లీ చేరికలు రావాలా? దయచేసి ఎవరు అందరినీ కూడా ఆపేయండి. చేరికలు బాబు. ఈ రోజు వివిధ వార్డుల నుంచి వార్డు ప్రెసిడెంట్లు, డిఫీటెడ్ కౌన్సిలర్లు జాయిన్ అవుతున్నారు. మంచాల మల్లయ్య గారు డిఫీటెడ్ కౌన్సిలర్, సత్యనారాయణ గారు వార్డు ప్రెసిడెంట్, రావుల సోమన్న గారు ఎక్స్ ఎంపీటీసీ, దింగి ఇస్తారి గారు ఎక్స్ ఉప సర్పంచ్, చాంద గ్రామం నుంచి, అనుకుంట గ్రామం నుంచి, అనేక గ్రామాల నుంచి చేరుకున్న వారు మాత్రమే రావాలా దయచేసి. ఓన్లీ చేరుకున్న వారు. మల్లయ్య గారు, మల్లయ్య యాదవ్ గారికి గట్టిగా చెప్పడంతో తుల్జాపూరి శోభ గారి ఆధ్వర్యంలో రమాబాయి మహిళా మండల్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ వారు రావాలి. తుల్జాపూరి శోభ గారు, నెక్స్ట్ అన్నపూర్ణ గారు మరియు చంద్రయ్య గారు. చాంద, అనుకుంటా, తిప్పలదరి అనేక గ్రామాల నుంచి వచ్చి వాళ్ళే రావాలి. జాయిన్ అయ్యే వాళ్ళు, పండుగ వేసుకునే వాళ్ళు మాత్రమే రావాలి ముందు. చాందా ఉప సర్పంచ్ గారు, జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా రండి. చాంద మాజీ సర్పంచ్, కేవలం జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే. డి కిషన్ గారు మాజీ ఉప సర్పంచ్, సుదర్శన్ మాజీ ఉప సర్పంచ్ గారు, అన్నపూర్ణ గారు మాజీ కౌన్సిలర్, 2 సార్లు కౌన్సిలర్ గెలిచినటువంటి అన్నపూర్ణ గారు పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. భరత్ గంగారాం, రోరా ఆశన గారు, మహేష్ గారు, చాందాటి వాళ్ళు, బౌనే రాజ్ కుమార్ గారు, శాలా శ్రీనివాస్ గారు, కుంబాజీ సత్యనారాయణ గారు, కుంబాజీ రామన్న గారు, రోడా ఆశన్న గారు, బౌనే రాజు గారు, గణేష్ గారు, అంబాటి గణేష్ గారు, భగత్ గంగారాం గారు. జాయిన్ అయ్యే వాళ్ళు ఇటువైపు నుంచి రావాలా, జాయిన్ అయ్యే వాళ్ళు ఇటువైపు నుంచి రావాలా, ఇటువైపు నుంచి రావాలా.
లక్ష్మీపూర్ ఎస్ రితేష్ గారు, ప్రవీణ్ గారు, యోగేష్ గారు, ప్రవీణ్ గారు లక్ష్మీపూర్. జాయిన్ అయ్యే వాళ్ళకు దారి అయ్యేలా దయచేసి అక్కడ వెనక స్టక్ అయిన జాయిన్ అయ్యే వాళ్ళు. అనిల్ లోటే బీజేపీ నుంచి ప్రధాన కార్యదర్శి అనిల్ లోటే గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి. రండి రండి రండి, అందరూ జాయిన్ అయ్యే వాళ్ళకు దారి ఇవ్వాలి బాబు, జాయిన్ అయ్యే వాళ్ళకు దారి ఇవ్వాలి. లక్ష్మీపూర్ గ్రామస్తులు, పిప్పల్దర్ గ్రామస్తులు, చాంద గ్రామస్తులు, అనుకుంట గ్రామస్తులు, వార్డు నెంబర్ 4, వార్డు నెంబర్ 28, వార్డు నెంబర్ 29 అందరూ కూడా దారి ఇవ్వాలి బాబు. లేకర్వాడ చంద్రభూమణ గారు, కరంజీ మేకల రమేష్ గారు కంటిన్యూ, వాళ్ళకి దారి ఇవ్వండి ప్లీజ్, దయచేసి కొద్దిగా దారి ఇవ్వండి. దారి కొరవంటి అఖిల్ గారు, అనుకుంటా మాజీ ఎంపీడీసీ సోమన్న గారు, గ్రామ అధ్యక్షులు మంచాల సత్యనారాయణ గారు, లింగుగూడ కూర్సింగే రాజక్క, మేసరాం తూర్పాబాయి, జుగ్నకే పురాబాయి, పెందూర్ లక్ష్మీబాయి, సలాం లక్ష్మీబాయి మరియు జంగూబాయి, కోండు అనసూయ గారు, మెస్రం మహేశ్వరి గారు, కేఆర్కే కాలనీ మెస్రం నరేష్ గారు, సోయం రేఖా గారు, కేఆర్కే కాలనీ లింగు కూడా వారందరూ దయచేసి లక్ష్మీపూర్ వాళ్ళు జాయినింగ్ వాళ్ళందరూ ఇటువైపు నుంచండి, జాయినింగ్ వాళ్ళందరూ ఇటువైపు నుంచండి, దారి ఇవ్వాల. జైనింగ్ వాళ్ళందరూ పేర్లు చదివినాము, లైన్ గా రావండి దయచేసి. ఈరోజు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ గారు, అనిత పూండ్రు, నిఖిలేష్ గారు, విజయ్ గారు, బాలాజీ గారు, దినేష్ గారు, శివ గారు, అనికేష్ గారు, ఆది సాయి గారు, భీమరావు గారు, బన్నీ గారు, వీరందరూ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జాయిన్ అయ్యే వాళ్ళు దయచేసి ఇటువైపు నుంచి రావాలా, జాయిన్ అయ్యే వాళ్ళు ఇటువైపు నుంచి రావాలా ప్లీజ్. రండి రండి, దయచేసి ఒకరొకరు లైన్ గా పంపించండి. మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ హైదరాబాద్ సుభాష్ నగర్ ఇషాక్ సలీం భాయ్, జైనింగ్ వాళ్ళు పిల్లలు ఎన్నుకున్నారు, సలీం గారు, మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ కౌన్సిలర్ కయ్యూం గారు, బింగి ఇస్తారి గారు, అబ్దుల్ సలీం, బాస మల్లయ్య, చిన్న ఇస్తారి,
చిన్న ఇసారి బింగి మార్కండి, కె విజయ్ గారు, రాజేశ్వర్ గారు, వార్డ్ నెంబర్ 4. జాయిన్ అయ్యే వాళ్ళే రండి, దయచేసి వినతి పత్రాలు చివర్లో జాయిన్ అయ్యే వాళ్ళు రండి, మొదట్లో ప్లీజ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇటు పక్కన చేయండి. గంగారెడ్డి అశోక్, జైన్ అయ్యే వాళ్ళని ముందు పంపండి. విఠల్ రెడ్డి, విఠల్ రెడ్డి ఎవరు? సాంగ్వి లేకర్వాడ భూమన్న గారు అప్పుడే గెలిచిన ఆయన రావడానికి కూడా దారి లేదు. లేకర్వాడ భూమన్న గారు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో చేరుతున్న వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. మంత్రి సీతక్క గారు, సుగుణక్క గారు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. దయచేసి